హలో మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో మనము శిశు వికాస అవగాహన సబ్ టాపిక్లోని మరొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతము నైతిక వికాస సిద్ధాంతం గురించి నేర్చుకుందాం. ఏ సిద్ధాంతం అండి? నైతిక వికాస సిద్ధాంతము. నైతిక వికాస సిద్ధాంతం. నైతిక వికాస సిద్ధాంతం. దీనిని మనము మోరల్ డెవలప్మెంట్ థియరీ అని కూడా పిలుస్తాం. ఏమన్నామండి? మోరల్ డెవలప్మెంట్ థియరీ అని పిలుస్తాం. దీనికే మరొక పేరు హెంజ్ పరికల్పన సిద్ధాంతం అని కూడా పిలుస్తాం. ఏమన్నామండి? హెంజ్ పరికల్పన సిద్ధాంతం అని కూడా పిలుస్తాం. హెంజ్ పరికల్పన సిద్ధాంతము అన్న లేదంటే నైతిక వికాస సిద్ధాంతం అన్న రెండు కూడా ఒకటే. ఈ నైతిక వికాస సిద్ధాంతం అనేటటువంటిది దీనిలో ఉండేటటువంటి మెయిన్ థీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుందాం. ఎలాగంటే పియాజే సిద్ధాంతం ఉందనుకోండి. పియాజే సిద్ధాంతంలో కీలకమైనటువంటి అంశం స్కీమాటా. ఆ స్కీమాటా అనేటటువంటిది సంజ్ఞానాత్మక వికాసం జరగడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఈ నైతిక వికాస సిద్ధాంతంలో కీలకమైనటువంటి అంశం నైతికత. ఏంటండి? నైతిక వికాస సిద్ధాంతంలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే నైతికత. ఈ నైతికత అనేటటువంటి పదాన్ని ఆంగ్లంలో ఏమని పిలుస్తాము అంటే మొరాలిటీ అని పిలుస్తాము. ఏమన్నామండి? మొరాలిటీ అని పిలుస్తాం. ఈ మొరాలిటీ అనేటటువంటిది ఒక ఆంగ్ల పదము. ఈ మొరాలిటీ అనే ఆంగ్ల పదము మోర్స్ అనేటటువంటి లాటిన్ పదము నుంచి ఉద్భవించింది. మోర్స్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో మోర్స్ అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే మేనర్స్. ఏంటండి? మేనర్స్, సాంప్రదాయము. మేనర్స్ లేదా సాంప్రదాయము లేదా ప్రవర్తించే తీరు అని అర్థం. ప్రవర్తించే తీరు అని అర్థం. మేనర్స్ లేదా సాంప్రదాయం లేదా ప్రవర్తించే తీరు అని అర్థం. అయితే ఈ మేనర్స్ లేదా సాంప్రదాయం లేదా ప్రవర్తించే తీరు అంటే ఏమిటి? చూడండి, సాధారణంగా మనము ఈ సాంప్రదాయం కానీ లేదంటే ప్రవర్తించే తీరు కానీ మేనర్స్, నీకు మేనర్స్ లేదా అనేటటువంటి సందర్భంలో వాడుతూ ఉంటాం. దాన్నే మేనర్స్ అని పిలుస్తాం. ఇక్కడ సాంప్రదాయం ప్రవర్తించే తీరు అని ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది అంటే మన సమాజంలో కొన్ని కట్టుబాట్లు, నియమాలు, నిబంధనలు ఆధారం చేసుకొని మంచి, చెడు, తప్పు, ఒప్పు అనేటటువంటివి నిర్ణయించబడ్డాయి. అదవుతుందండి. కాబట్టి తల్లిని ఏ విధంగా అయితే మనం ప్రేమిస్తున్నామో, చెల్లిని ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నామో, భార్యను కూడా అదే విధంగా ప్రేమించాలి అనేటటువంటిది మన సమాజంలో రూపొందించబడినటువంటి ఒక నియమం లేదా నిబంధన. అది మంచిగా రూపొందించబడినటువంటి నియమం. అలా కాకుండా తల్లిని ప్రేమించి భార్యని ఏడిపించడం అనేటటువంటిది అది చెడుగా భావించేటటువంటి నియమము లేదా నిబంధనగా చెప్తాం. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మంచి, చెడు, తప్పు, ఒప్పులు అనేటటువంటివి మనము మన పెద్దలు కానీ మన సమాజం కానీ మరి ముందుగా నిర్ణయించడం జరిగింది. వాటిని ఆధారంగా మనం అందరం కూడా ఫాలో అవుతూ ఉండడాన్ని సాంప్రదాయం లేదా ప్రవర్తించే తీరుగా మనం మాట్లాడుతుంటాం. మేనర్స్ అంటే నీకు విచక్షణ జ్ఞానం లేదా అబ్బాయి లేదా అమ్మాయి అని మాట్లాడేటటువంటి సందర్భంలో మేనర్స్ అనే పదాన్ని మనం తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే మిత్రులారా, ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని మరి ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కోల్బర్గ్. ఎవరండి? కోల్బర్గ్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్గా పనిచేసేవారు. హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్గా పనిచేసేవారు అనమాట. సైకాలజీ ప్రొఫెసర్గా పనిచేసేవారు. మరి కోల్బర్గ్ అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్తారు. అయితే ఇందులో ఈయన ఈ సిద్ధాంతాన్ని ఎందుకు ప్రతిపాదించాల్సి వచ్చింది అంటే నైతికత అనేటటువంటి అంశము ఒక పిల్లవాడు ఏ విధంగా అర్థం చేసుకుంటాడు, వాటిని ఏ విధంగా గ్రహిస్తాడు అనే అంశం ఆధారంగా మరి ఈ సిద్ధాంతం ప్రతిపాదించారు మనకి కోల్బర్గ్. అయితే జనరల్గా మన సాధారణమైన పరిభాషలో నైతికత అనే పదానికి అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. సరైన దాని నుండి ఏమన్నామండి? సరైన దాని నుండి సరికాని దానిని వేరు చేయడము. సరైన దాని నుండి సరికాని దానిని వేరు చేయడాన్ని నైతికత అని పిలుస్తాము. సరైన దాని నుండి సరికాని దానిని వేరు చేయడాన్ని ఏమని పిలుస్తామండి? నైతికత అని పిలుస్తాము. ఇంతకీ సరైనదంటే ఏమిటి, సరికానిదంటే ఏమిటి ఒకసారి చూద్దాం. మంచి నుండి చెడును వేరు చేయడము, ఒప్పు నుండి తప్పును వేరు చేయడము అనేటటువంటి సందర్భంలో మంచి మరియు ఒప్పు అనేటటువంటివి సరైనవి, మరి చెడు మరియు తప్పు అనేటటువంటివి సరికానివి. ఒక మాటలో చెప్పాలంటే సాధారణంగా మన ఇంటి దగ్గర ఉండేటటువంటి మన అమ్మ కానీ అదేవిధంగా భార్య కానీ
ఈ బియ్యం నుండి రాళ్ళను వేరు చేస్తారా, లేదంటే అందులో ఉన్నటువంటి రాళ్ళు నుండి బియ్యాన్ని వేరు చేస్తారా అంటే బియ్యం నుండి మాత్రమే రాళ్ళను వేరు చేస్తాం. అంటే సరైనది ఏమిటి? బియ్యం. సరికానిది ఏమిటి? రాళ్ళు. కాబట్టి సరైన దాని నుండి సరికాని దానిని వేరు చేయడాన్ని ఏమని పిలుస్తామండి? నైతికత అని పిలుస్తాం. బియ్యం నుండి రాళ్ళను వేరు చేస్తే నైతికత. అలా కాకుండా ఆ పళ్ళెంలో ఉన్నటువంటి మరి రాళ్ళ నుండి బియ్యాన్ని వేరు చేస్తే అది నైతికత కాదు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సరైన దాని నుండి సరికాని దానిని వేరు చేయడం నైతికత అవుతుంది, కానీ మరి సరికాని దాని నుండి సరైనది వేరు చేయడం అనేటటువంటి నైతికత కాదు అంటారు మనకి కోల్బర్గ్. ఆ అంశాన్ని ఆధారం చేసుకొని ఏది సరైంది ఏది సరికానిది అని పిల్లవాడు దేన్ని ఆధారం చేసుకుని అర్థం చేసుకుంటాడు అనే అంశం ఆధారంగా ఈ సిద్ధాంతం ప్రతిపాదించబడింది. అయితే ఈయన ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే డైలమాలు, ఏంటంటే పరికల్పనలు అని పిలుస్తాం. అందుకనే ఇక్కడ పరికల్పన అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఇంతకీ ఈ పరికల్పనలు అంటే అర్థం ఏమిటి అంటే కథలు, స్టోరీలు, ఇవి నిజ జీవితంలో జరిగితే ఏ విధంగా వ్యక్తులు ప్రతిస్పందిస్తారు అనేటటువంటి వాటిని ఒక కథగా తయారు చేసి ఆ కథను ఆధారంగా చేసుకొని ఆ కథను పిల్లలకు చదివిపించి వారిచ్చినటువంటి సమాధానాలు లేదా తీర్పు ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు మరి కోల్బర్గ్. ఓకేనండి. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే హెంజ్. ఎవరండి? హెంజ్. హెంజ్ పరికల్పన సిద్ధాంతంగా ఎందుకు పిలిచారు దీనిని అంటే హెంజ్ స్టోరీని ఆధారంగా చేసుకొని మరి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కాబట్టి నైతిక వికాస సిద్ధాంతానికి మరొక పేరు హెంజ్ పరికల్పన సిద్ధాంతం అని పిలుస్తాం. అయితే ముందుగా హెంజ్ డైలమా లేదా హెంజ్ పరికల్పన గురించి ఒకసారి మనం చర్చించుకుందాం. హెంజ్ తన యొక్క భార్యకు అనారోగ్యంతో ఉండడం వలన హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ ఏమంటాడు అంటే నీ భార్య తీవ్రమైనటువంటి అనారోగ్యంతో తీవ్రమైనటువంటి జబ్బుతో బాధపడుతుంది, నీ భార్య ఎక్కువ రోజులు బ్రతకదు, మరి జాగ్రత్తగా తనకు గనక ట్రీట్మెంట్ చేయగలిగితే మరి ఈ జబ్బు నుంచి బయటపడేటటువంటి అవకాశం అయితే ఉంది, మరి ఇప్పుడు ఏం చేయమంటారు డాక్టర్ గారు అని హెంజ్ డాక్టర్ని అడుగుతాడు. దీనికి మందు అయితే మా దగ్గర లేదు, కానీ ఈ మధ్య కాలంలో ఒక రసాయన శాస్త్రజ్ఞుడు దీనికి మందును తయారు చేశాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి మందు తీసుకురాగలిగితే నేను నీ భార్యను రక్షించే ప్రయత్నం చేస్తాను అంటాడు. అయితే హెంజ్ అడ్రస్ తీసుకొని డాక్టర్ దగ్గర రసాయన శాస్త్రజ్ఞుడి ఇంటికి వెళ్తాడు. ఎప్పుడైతే ఇంటికి వెళ్ళాడో, సార్ ఇది పరిస్థితి, మరి నా భార్య తీవ్రమైన అనారోగ్యంతో ఒక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ ఉంది, మరి మీరు ఆ మందుని ఇచ్చినట్లయితే మరి నేను నా భార్యను రక్షించుకుంటాను సార్ అని చెప్పి వేడుకుంటాడు. ఎప్పుడైతే అలా వేడుకున్నాడో ఆ రసాయన శాస్త్రజ్ఞుడు కనికరించాడు, బాబు దీనికి అంటే ఈ మందు తయారు చేయడానికి నేను చాలా సమయాన్ని వెచ్చించాను, చాలా వ్యయాన్ని కూడా చాలా సమయానితో పాటు చాలా డబ్బును కూడా వెచ్చించాను, చాలా ఖర్చు అయింది, కాబట్టి నువ్వు దీనికి అయినటువంటి ఖర్చును కనుక తీసుకురాగలిగితే నేను నీకు ఆ మందును అందజేస్తాను అంటాడు మరి ఆ రసాయన శాస్త్రం. ఎంత సార్ అంటే కొంత అమౌంట్ చెప్తాడు. ఆ అమౌంట్ కోసం తన స్నేహితుల దగ్గరికి బంధువుల దగ్గరికి వెళ్ళి ప్రయత్నిస్తాడు. అయితే అమౌంట్ అయితే కలెక్ట్ అవుతుంది, కానీ అందులో ఎవరు రసాయన శాస్త్రజ్ఞుడు చెప్పినటువంటి అమౌంట్లో సగం మాత్రమే కలెక్ట్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది అంటే మరి ఆ అమౌంట్ తీసుకొచ్చి సగం డబ్బులు ఇచ్చి మిగతాది నేను తర్వాత మందు ఇచ్చిన తర్వాత మరి నా భార్యను ముందు డాక్టర్ గారికి ఆ మందు ఇచ్చి భార్యను రక్షించుకున్న తర్వాత మిగతా అమౌంట్ ఏదో విధంగా నేను మీకు అందజేస్తానని అంటే రసాయన శాస్త్రజ్ఞుడు ఒప్పుకోడు. మొత్తం అమౌంట్ ఇస్తేనే నేను నీకు మందు ఇస్తాను, లేకపోతే ఇవ్వను అని చెప్తాడనమాట. అయితే అప్పుడు ఏం చేసేదేమీ లేక రసాయన శాస్త్రజ్ఞుడు ఆ మందును తన ఇంట్లో ఎక్కడ పెడుతున్నాడో జాగ్రత్తగా చూస్తాడు హెంజ్. మరి అతను వేరే పని మీద వెళ్ళినప్పుడు హెంజ్ ఏం చేస్తాడు అంటే ఆ మందును దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతాడు. తీసుకువెళ్ళిపోయి డాక్టర్కి ఇచ్చి తన భార్యను రక్షించుకుంటాడు. ఇది కథ. ఓకేనండి. అయితే ఈ కథను ఈయన ఏం చేశాడు అంటే ఎవరు కోల్బర్గ్ ఏం చేశాడు అంటే ఒక పాంప్లెంట్ మీద ప్రచురించడం జరిగింది. ఆ పాంప్లెంట్ మీద ప్రచురించి అంటే అర్ధ భాగం ఒక పాంప్లెంట్కి చూడండి, ఒక పాంప్లెంట్కి ఇది పాంప్లెంట్ అనుకోండి, అర్ధ భాగం కథ ఉంటుంది, అర్ధ భాగం కథ ఉంటుంది, మిగతా అర్ధ భాగము ప్రశ్నలు ఉంటాయి, ఆ కథకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఏమిటా ప్రశ్నలు అంటే మొదటి ప్రశ్న, హెంజ్ ఖచ్చితంగా దొంగతనం చేయాల్సిందేనా? మొదటి ప్రశ్న ఏంటండి? హెంజ్ ఖచ్చితంగా దొంగతనం చేయాల్సిందేనా? నెక్స్ట్ రెండవ ప్రశ్న, మరి హెంజ్ ఖచ్చితంగా దొంగతనం చేయాల్సిందేనా అనే ప్రశ్నకు ఆ కథ చదివి మరి దాన్ని ఆధారంగా చేసుకొని మన సమాధానం అయితే చెప్పాలి. రెండవ ప్రశ్న, హెంజ్కి ఒకవేళ తన భార్య మీద ప్రేమే గనక లేకపోతే మరి మందును దొంగతనం చేస్తాడా అనేటటువంటిది రెండవ ప్రశ్న. నెక్స్ట్ మూడవ ప్రశ్న ఏమిటి అంటే ఒకవేళ హెంజ్కు తన భార్య కాకుండా తన పక్కింటి వారికి కానీ తన బంధువులకు కానీ సేమ్ అదే జబ్బు వచ్చినప్పుడు మరి ఆ మందు దొంగతనం చేస్తాడా అనేటటువంటిది
మూడవ ప్రశ్న. నెక్స్ట్ 4వ ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ హెంజోకి రసాయన శాస్త్రజ్ఞుడు మందు ఇవ్వలేదు, హెంజో దొంగతనం చేయలేదు, అయితే ఈ సందర్భంగా మరి తన భార్య చనిపోయింది. చనిపోతే రసాయన శాస్త్రజ్ఞుడిని బాధ్యుడిగా చేయవచ్చా అనేటటువంటిది ప్రశ్న. రసాయన శాస్త్రజ్ఞుడిని బాధ్యుడిగా చేయవచ్చా? ఇంత అనారోగ్యము వచ్చినప్పుడు మరి మందు అనేటటువంటిది ప్రభుత్వం అందించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వానికి, మరి ప్రభుత్వం అందించలేకపోయింది అంటే ప్రభుత్వాన్ని మరి బాధ్యులుగా చేయవచ్చా అనేటటువంటిది మరొక రకమైనటువంటి ప్రశ్న. ఇలాగా నైతిక సందిగ్ధత లేదా నైతిక డైలమాలతో కూడినటువంటి కథలను తయారు చేసి వాటిని 10 నుండి 16 సంవత్సరాల 10 నుండి 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలకు ఇచ్చి వారు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని, నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కోల్బర్గ్. వారు ఇచ్చినటువంటి ఎన్ని సంవత్సరాలండి? 10 నుంచి 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఎవరండి? మనకి కోల్బర్గ్. ఇలాంటి డైలమాలు చాలా సృష్టించాడు. అంటే మనల్ని సందిగ్ధంలో పడేస్తాడు. అట ఇట ఏది మంచి ఏది చెడు, ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటటువంటి పరిస్థితి మనకి కలగకుండా డైలమాలో పడేసేటటువంటి పరిస్థితితో కూడినటువంటి కథలను మరి డైలమా అంటే పరికల్పనలుగా మనకి పిలిచాడు కోల్బర్గ్. మరొక పరికల్పన లేదా డైలమాకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ట్రైన్ పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ట్రైన్ పట్టాల మీద ఎందుకు నడుస్తున్నాడని మీరు అడగొద్దు, ఓకేనండి? మరి అది అడిగితే నాకు దానికి సమాధానం అయితే లేదు. ట్రైన్ పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తన తమ్ముడు దూరంగా ఉన్నాడు. తన తమ్ముడు ఎవరు అనుకున్నాడు, కానీ చూస్తే తన తమ్ముడు. వెనకతల నుంచి ట్రైన్ చాలా వేగంగా వచ్చేస్తుంది. ట్రైన్ వేగంగా వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఈ అన్న చూశాడు, కానీ తమ్ముడు చూడలేదు. అర్థమవుతుందండి? అయితే జాగ్రత్తగా మనం గమనించండి, ఇందులో చాలా కీలకమైనటువంటి అంశం ఉంది. ఆ పక్కన మరొక రైలు పట్టాల మీద ఒక 10 మంది అక్కడ నిలబడి ఏదో పని చేస్తున్నారు. ఆ విషయం అంటే ట్రైన్ అదే పట్టాల మీద వెళ్ళిపోతుంది కదా, మా వైపు రాదు కదా అని చెప్పి ఆ 10 మంది పని చేస్తున్నారు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇతనికి తన తమ్ముడు ఆ రైలు పట్టాల మీద ఉన్నాడనేటటువంటి విషయం తెలుసు, పక్కన మరొక 10 మంది పని చేస్తున్నారని తెలుసు. అయితే ఇప్పుడు ఇతను ఏం చేయాలి? ట్రైను తిన్నంగా వెళ్ళిపోతే తన తమ్ముడు మరణించడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకవేళ తనకు ఒక అవకాశం ఉంది, తన తమ్ముడిని రక్షించుకోవాలి అంటే మరి ట్రైన్ యొక్క రూట్ను మార్చేటటువంటి రాడ్ దగ్గరలోనే ఉందన్నమాట. ఆ ట్రైన్ రూట్ మార్చేటటువంటి రాడ్స్ ఉంటాయి కదండి, వాటి దాని దగ్గరలోనే ఉంది. తద్వారా ట్రైన్ యొక్క రూట్ను మార్చితే మరి ఆ 10 మంది ఉన్నటువంటి ఆ రైలు పట్టాల మీద నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అతని యొక్క పరిస్థితి, ఇటువైపు స్ట్రైట్గా వెళితే నా తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు, నా తమ్ముడు కోసం ఆలోచిస్తే మరి 10 మంది ప్రాణాలను కోల్పోతారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అంటే సందిగ్ధత ఏర్పడిపోయింది కదండి. ఇలాగా నైతిక సందిగ్ధత అనేటటువంటి అంశాలను కథలుగా సృష్టించి నిజ జీవితంలో జరిగేటటువంటి విషయాలు, ఇవన్నీ కూడా నిజ జీవితంలో జరిగేటటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని మరి నైతిక వికాసం ఏ విధంగా పిల్లలలో పెంపొందించబడుతుంది అనే విషయాన్ని వీటి ఆధారంగా వారు ఇచ్చినటువంటి సమాధానాలు లేదా తీర్పు ఆధారంగా మరి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కోల్బర్గ్. అదే నైతిక వికాస సిద్ధాంతము. క్లారిటీ వచ్చింది కదండి. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఒకసారి ఇమేజ్ చూడండి. ఇతనే కోల్బర్గ్, ఇతని పేరే కోల్బర్గ్. నెక్స్ట్ ఇతను హ్యాన్స్, ఇతను ఎవరండి? హ్యాన్స్. ఇది అంటే ఈవిడ తన భార్య, అదేవిధంగా ఇక్కడ డాక్టర్. ఈ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు, ఓకేనండి. అయితే తర్వాత నెక్స్ట్ ఈయన చెప్పినటువంటి విషయాన్ని ఒక్కొక్క దాన్ని మనం చర్చించుకుంటూ వెళ్దాము. ఈయన ఏమంటాడు అంటే, ఈయన ఎవరు మన కోల్బర్గ్ ఏం చెప్తాడు అంటే, కోల్బర్గ్ చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు చూస్తే ముఖ్య అంశాలుగా మనం అర్థం చేసుకుందాం. వీటిని ముఖ్యమైనటువంటి అంశాలు ఏం చెప్తున్నాడంటే ఈయన కోల్బర్గ్, ప్రతి శిశువు కూడా నా దృష్టిలో నైతిక తత్వవేత్తే అన్నాడు. ప్రతి శిశువు కూడా నా దృష్టిలో నైతిక తత్వవేత్త అన్నాడు. అంటే శిశువుని ఒక నైతిక తత్వవేత్తగా పిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే కోల్బర్గ్. ఎవరండి? కోల్బర్గ్. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాడు. అదేమిటంటే అన్ని రకాల వికాసాలలో శారీరక, అదేవిధంగా మానసిక, అదేవిధంగా సాంఘిక, ఉద్వేగ, నైతిక వికాసాలలో మందకొడిగా జరిగేటటువంటి వికాసము ఏమన్నామండి? మందకొడిగా జరిగేటటువంటి వికాసము నైతిక వికాసము, మందకొడిగా జరిగే వికాసము నైతిక వికాసము అని పిలిచారు. నైతిక వికాసము అన్నారు.
శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక వికాసాలలో మందకొడిగా జరిగేటటువంటి వికాసమే నైతిక వికాసం. ఒక్కసారి ఆగుదాం. ఈ 5 రకాల వికాసాలలో శిశువు జన్మించిన తర్వాత మొట్టమొదటగా ఏర్పడే వికాసము ఉద్వేగ వికాసం. ఈ 5 రకాల వికాసాలలో అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి వికాసము మానసిక వికాసం. ఈ 5 రకాల వికాసాలలో చాలా నెమ్మదిగా మందకొడిగా జరిగేటటువంటి వికాసం ఏమిటంటే నైతిక వికాసం. మొట్టమొదటిది శిశువు జన్మించిన తర్వాత అయితే మొట్టమొదటిది మరి ఉద్వేగ వికాసం. తర్వాత ఈ 5 రకాల వికాసాలలో మరి చాలా ముఖ్యమైనటువంటి వికాసం మానసిక వికాసం. అదేవిధంగా చాలా నెమ్మదిగా మందకొడిగా జరిగేటటువంటి వికాసము నైతిక వికాసం అన్నమాట. అయితే దీనిని ఇంకా మనం ముందుకు కొనసాగిద్దాము. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఒక పిల్లవాడిలో నైతిక వికాసం అనేటటువంటిది అభివృద్ధి చెందాలి అంటే, ఒక పిల్లవాడిలో నైతిక వికాసం అనేది అభివృద్ధి చెందాలంటే అతని యొక్క ఆలోచన అనేటటువంటిది పెరగాలి, అతని యొక్క వివేచన అనేటటువంటిది పెరగాలి, ఆలోచన వివేచన అనేటటువంటిది పెరగాలి. వీటి ద్వారానే నైతిక వికాసం అనేది ఏర్పడుతుంది అంటాడు కోల్బర్గ్. ఆలోచన వివేచన లేకుండా నైతిక వికాసం అనేది జరగదు అంటారు కోల్బర్గ్. ఆలోచన వివేచనతో కూడినటువంటి సిద్ధాంతం పేరేమిటండి? సంజ్ఞానాత్మక వికాసం. ఏమనండి? సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం మీద నైతిక వికాసం అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? పియాజే అని మనకి తెలుసు. ఎవరండి? గత క్లాస్లో మనం ఏమి నేర్చుకున్నాం? పియాజే క్లాస్ గురించి నేర్చుకున్నాం. నైతిక వికాస సిద్ధాంతం ప్రతిపాదించింది కోల్బర్గ్. దీని ఆధారంగా ఏం చెప్తాము అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పియాజే సిద్ధాంతం మీద కోల్బర్గ్ సిద్ధాంతం ఆధారపడి ఉంటుంది, లేదా సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం మీద నైతిక వికాస సిద్ధాంతం అనేది ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి, ఇది దీనికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన విషయం. అయితే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బాగా చిన్నపిల్లలు మరియు జంతువులలో నైతిక వికాసం అనేటటువంటిది ఉండదు అన్నారు. నైతిక వికాసం అనేటటువంటిది ఉండదు లేదా ఏర్పడదు అన్నారు ఎవరు? కోల్బర్గ్. చిన్నపిల్లలలోని మరి జంతువులలోని నైతిక వికాసం అనేటటువంటిది ఏర్పడదు లేదంటే ఉండదు అంటారు కోల్బర్గ్. చిన్నపిల్లలలో ఎందుకంటే మరి అంతరాత్మ అనేటటువంటిది ఏర్పడదు కాబట్టి మంచి చెడు తప్పు ఒప్పులను అర్థం చేసుకునే సామర్థ్యం వారికి ఇంకా రాదు. కావున చిన్నపిల్లల్లో నైతిక వికాసం అనేది ఉండదు. మరి జంతువులలో నైతిక వికాసం ఉండదు అనడానికి నిదర్శనం ఏమిటి అంటే చాలా జంతువులు అన్నీ కాదు కానీ మరి ఒక తల్లి నుండి జన్మించినటువంటి మగ జంతువు ద్వారా మరొకసారి అంటే ఆ జంతువు మరలా ఆ మగ శిశువు పెరిగి పెద్ద అయిన తర్వాత దానితోనే సంపర్కం చెంది మరొక జీవికి జన్మనివ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అది జంతువులలో అంటే అన్ని జంతువులు కాదు మిత్రులారా, గమనించండి, కొన్ని జంతువుల్లో జరుగుతుంది. అది జంతు ప్రవర్తన. అలాగా మానవుల్లో జరగదు కదా. కాబట్టి చిన్నపిల్లలలో అంతరాత్మ లేకపోవడం వలన మంచి చెడు తప్పు ఒప్పులను అర్థం చేసుకోలేరు. జంతువులలో కూడా మంచి చెడు తప్పు ఒప్పులు అనేటటువంటివి వాటికి తెలియదు, అందుకని ఆ విధంగా ప్రవర్తిస్తాయి. కాబట్టి ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నైతిక వికాసం అంటే ఏమిటి అంటే ఈయన ఏం చెప్తున్నాడంటే మంచి చెడు తప్పు ఒప్పులను అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని ఏమని పిలుస్తామంటే నైతిక వికాసము అని పిలుస్తాం. అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఏమని పిలిచాడండి ఈయన? నైతిక వికాసము అని పిలిచాడు. మరొకసారి చూడండి, ఏమన్నాము? మంచి చెడు తప్పు ఒప్పులను గురించి అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యమే నైతిక వికాసము అంటారు మనకి కోల్బర్గ్. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం మిత్రులారా. అయితే 10 నుంచి 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని మాట్లాడుకున్నాము. ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని ఈయన ఏ విధంగా వివరించారు అంటే కోల్బర్గు నైతిక వికాస సిద్ధాంతంలో 3 స్థాయిలను, ఎన్ని స్థాయిలండి? 3 స్థాయిలను 6 దశలను ప్రవేశపెట్టారు. ఎన్ని స్థాయిలండి? 3 స్థాయిలు 6 దశలు. 3 స్థాయిల ఆధారంగా అదేవిధంగా 6 దశల ఆధారంగా నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కోల్బర్గ్. 3 స్థాయిలు 6 దశలు ఎలా గుర్తుపెట్టుకుంటాము? స్థాయిలు ఎన్ని? 3, దశలు ఎన్ని? 6. స్థాయిల నుండి దశలు వస్తాయి అనే విషయాన్ని ముందు మనం గమనించాలి. అయితే 3 పువ్వులు 6 కాయలు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనం చాలా సులభంగా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలు. సాధారణంగా కాయ నుండి పువ్వు వస్తుందా, పువ్వు నుండే కాయ వస్తుందా అంటే మరి పువ్వు నుంచే కదండి కాయ వచ్చేది.
కాబట్టి పువ్వులను ఆధారంగా చేసుకొని కాయలు ఏ విధంగా ఏర్పడతాయో స్థాయిలను ఆధారంగా చేసుకొని దశలు ఏర్పడతాయి. ఎన్ని స్థాయిలు ఎన్ని దశలు అంటే 3 పువ్వులు 6 కాయలు అనేటటువంటిది మనకి నానుడి ఉంది కదా సమాజంలో. 3 పువ్వులు 6 కాయలు అనేటటువంటి అంశం ఆధారంగా మరి దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 3 స్థాయిలను 6 దశలను ప్రవేశపెట్టారు నైతిక వికాస సిద్ధాంతంలో మనకి కోల్బర్గ్. అయితే ఈ స్థాయి ఒక్కొక్క స్థాయిలో ఏమి జరుగుతుంది, ఒక్కొక్క దశలో ఏమి జరుగుతుంది, పిల్లవాడు ఆయా వయసులకు అనుగుణంగా ఏ విధంగా వాటిని అర్థం చేసుకుంటాడు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుందాము. ఓకే అండి, ఇది నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి కీలకమైన సమాచారం. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా ఈ కోల్బర్గ్ చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక ముఖ్యమైనటువంటి గ్రంథంలో ప్రతిపాదించారు. ఆ గ్రంథం పేరేంటో ఒకసారి చూద్దాము. కోల్బర్గ్ యొక్క గ్రంథం ది ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఏమన్నామండి? ది ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనేటటువంటి గ్రంథంలో పొందుపరచడం అనేది జరిగింది. మరొకసారి చూడండి, ది ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనేటటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు? కోల్బర్గ్. ఎవరండి? కోల్బర్గ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. కోల్బర్గ్ యొక్క గ్రంథము ది ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ది మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అని అనుకోండి, ఆ గ్రంథము రచించినటువంటి వ్యక్తి పియాజే. మోరల్ అనంత మాత్రాన ఆ గ్రంథము మరి కోల్బర్గ్కు అవుతుందనే విషయాన్ని అలా భావించకూడదు. ది మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అంటే మరి పియాజే. అలా కాకుండా ది ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అంటే మాత్రం కోల్బర్గ్గా మనం గుర్తించుకోవాలి. ఆ గ్రంథం పేరును నేను పియాజే సిద్ధాంతంలో మీకు వివరించడం అనేటటువంటి జరిగింది కదా. ఓకేనండి, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి 3 స్థాయిలు ఏమిటి, 6 దశలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఒకసారి ముందుగా ప్రతిపాదించినటువంటి స్థాయిలను గురించి అర్థం చేసుకుందాం. ఇంతకుముందు పాత అకాడమీ టెక్స్ట్ బుక్స్లో కేవలం స్థాయిలు మాత్రమే ఉండేవి, దశలు అనేటటువంటివి ఉండేవి కాదు. కానీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొత్త టెక్స్ట్ బుక్స్లో దశలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 3 స్థాయిలు 6 దశలు. మొదటి స్థాయి పేరు పూర్వ సాంప్రదాయ స్థాయి, రెండవ స్థాయి పేరు సాంప్రదాయ స్థాయి, మూడవ స్థాయి పేరు ఉత్తర సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేటటువంటి 3 స్థాయిలు చెప్తాం అన్నమాట. ఓకేనండి, ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. మొదటి స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి, రెండవది సాంప్రదాయ స్థాయి, మూడవది ఉత్తర సాంప్రదాయ స్థాయి. మొత్తం ఎన్ని స్థాయిలండి? 3 స్థాయిలు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి అని చెప్తాము. ఓకేనండి, రైట్. పూర్వ సాంప్రదాయ స్థాయి యొక్క కాలము ఎంత అంటే 4 నుంచి 10 సంవత్సరాలు. మరి సాంప్రదాయ స్థాయి యొక్క కాలము ఎంత అంటే 11 నుంచి 13 సంవత్సరాలు. మరి ఉత్తర సాంప్రదాయ స్థాయి యొక్క కాలము 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉంటుంది. ఏ దశ అండి? వయోజన దశ వరకు ఉంటుంది. మరి దీనిలో 2 దశలు ఉంటాయి. మరి దీనిలో 2 దశలు ఉంటాయి. మొత్తం ఎన్ని దశలు అండి? 6 దశలు. ఎన్ని దశలు? 6 దశలు. ఈ దశలను మనం ఎలా చెప్తాము అంటే 2 దశలు అని చెప్పాం కదా, 1, 2 దశలు, దీనిలో 3, 4 దశలు, దీనిని 5, 6 దశలు అని పిలుస్తాం. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి 3 స్థాయిలకు సంబంధించినటువంటి దశలు. ఓకేనండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క స్థాయి యొక్క ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఒక్కొక్క దశ ఏ విధంగా ఉంటుంది, మరి ఒక్కొక్క దశలో ఉండేటటువంటి కీలకమైన సమాచారం ఏమిటి అనేటువంటి విషయాలను ఒకసారి జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటూ వెళ్ళిపోతాము. ఓకేనండి, కాబట్టి నేను ఇలాగా 3 పేజీల ద్వారా మీకు విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదటి స్థాయి పేరు పూర్వ సాంప్రదాయ స్థాయి. మొదటిది ఏంటండి? పూర్వ సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉండేటటువంటి మొదటి దశ పేరు ఏమిటి అంటే విధేయత శిక్షా ఓరియంటేషన్. దశ పేరు ఏమిటండి? మొదటి దశ పేరు విధేయత శిక్ష ఓరియంటేషన్ అనేటటువంటిది మొదటి దశ యొక్క పేరు. ముందు స్థాయిలను మరియు దాని ఆధారంగా ఏర్పడినటువంటి దశలను ముందు నోట్ చేసేసుకుందాం. ఓకే అండి, ఇది మొదటి దశ. నెక్స్ట్ రెండవ దశ సహజ సంతోష. ఏమన్నామండి? సహజ
సంతోష అనుసరణ దశ, సహజ సంతోష అనుసరణ దశ మరియు సాధనోపయోగ దశ, సాధనోపయోగ. ఒకసారి చూడండి పేరు సహజ సంతోష అనుసరణ దశ మరియు సాధనోపయోగ దశ. ఇది 1వ దశ మరియు 2వ దశకు సంబంధించినటువంటి పేరు. నెక్స్ట్ 2వ దానికి వెళ్ళిపోదాం. 2వది ఏం మాట్లాడుకున్నాము? సాంప్రదాయ స్థాయి. ఏ స్థాయి అండి? సాంప్రదాయ స్థాయి. సాంప్రదాయ స్థాయి. దీనిలో కూడా ఎన్ని దశలు ఉంటాయి? 2 దశలు ఉంటాయి. దాన్ని మనం ఏం చెప్పాలి? 1, 2 అని పిలవాలా, 3, 4 అని పిలవాలా? నేను గతంలో చెప్పాను మీకు. అంటే 3, 4 అని పిలవాలి. 3 అనేటటువంటి దాని పేరు మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన లేదా మంచి బాలుని నీతి, మంచి బాలుని లేదా బాలిక నీతి, మంచి బాలుని లేదా బాలిక నీతి. చూడండి 3వది మంచి ప్రవర్తన లేదా మంచి బాలుని లేదా బాలిక నీతి. నెక్స్ట్ 4వ దానికి వచ్చి సరి అయిన ప్రవర్తన. ఏమన్నామండి? సరి అయిన ప్రవర్తన. చాలా ఈజీగా నేర్పించేస్తానండి మీకు. సరైన ప్రవర్తన అంటే దీనికే మరొక పేరు అధికారము సాంఘిక క్రమ నిర్వహణ నీతి. అధికారము సాంఘిక క్రమ నిర్వహణ నీతి అని పిలుస్తాం. ఒకసారి చూడండి పేరు మంచి ప్రవర్తన అనేది 3వ దశ అయితే 4వ దశ ఏమోని సరైనటువంటి ప్రవర్తన. ఈ సరైన ప్రవర్తన అన్న అధికారం సాంఘిక క్రమ నిర్వహణ నీతి అన్న రెండు కూడా ఒకటే అనేటటువంటి విషయాన్ని ముందు మనం గమనించాలి. ఇది 2వ స్థాయి, 3వ దశ, 4వ దశ. నెక్స్ట్ 3వ స్థాయికి వద్దాం. 3వ స్థాయి యొక్క పేరేమిటి? ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఏమన్నామండి? 3వ స్థాయి పేరు ఉత్తర సాంప్రదాయ స్థాయి. మొదటి స్థాయి పేరు పూర్వ సాంప్రదాయ స్థాయి. 2వ స్థాయి పేరు సాంప్రదాయ స్థాయి. 3వ స్థాయి పేరు ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇప్పుడు 3వ స్థాయిలో దశ నెంబరు ఎంత? నెంబర్ 5, తర్వాతది 6. కాబట్టి 5వ దశ ఏమిటి అంటే ఒప్పందాలు. ఏమన్నామండి? ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు. ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి. ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి అనేటటువంటిది మరి 5వ దశగా చెప్తాం. ఒకసారి చూడండి పేరు ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడినటువంటి చట్టనీతి అనేటటువంటిది 5వ దశగా చెప్తాం. నెక్స్ట్ 6వ దశకు వచ్చి వ్యక్తిగత సూత్రాలు. ఏమన్నామండి? వ్యక్తిగత సూత్రాలు మరియు అంతరాత్మ నీతి. వ్యక్తిగత సూత్రాలు మరియు అంతరాత్మ నీతి అనేటటువంటిది మరి 6వ దశగా చెప్తాం. వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి అనేటటువంటివి 6వ దశ. ఒక్కసారి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మరలా మొదటి పేజీకి వెళ్దాము. మనము స్థాయిలను అదేవిధంగా దశలను ఆధారంగా చేసుకొని మన విషయాలు నేర్చేసుకుందాము. పూర్వ సాంప్రదాయ స్థాయి 2 దశలు. 1 విధేయత శిక్షా ఓరియంటేషను, 2 సహజ సంతోష అనుసరణ దశ సాధనోపయోగ దశ అని పిలుస్తాం. మొదటి స్థాయి మొదటి దశ, 2వ దశ అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి స్థాయి పూర్వ సంప్రదాయ స్థాయి, మొదటి దశ విధేయత శిక్ష ఓరియంటేషన్, 2వ దశ సహజ సంతోష అనుసరణ దశ లేదా సాధనోపయోగ దశ. నెక్స్ట్ 2వ చూడండి సాంప్రదాయ స్థాయి. సాంప్రదాయ స్థాయి మంచి ప్రవర్తన 3వ దశ. 4వ దశ సరైనటువంటి ప్రవర్తన. మంచి ప్రవర్తనకి మరొక పేరు మంచి బాలిక లేదా మంచి బాలుని నీతి. మరి సరైన ప్రవర్తన అంటే అధికారం సాంఘిక క్రమ నిర్వహణ నీతి అని చెప్తాం. కాబట్టి 2వ స్థాయి, 3వ దశ, 4వ దశ. 4వ దశ ఏ స్థాయికి సంబంధించింది? 2వ స్థాయి. 3వ దశ ఏ స్థాయికి సంబంధించింది? 2వ స్థాయి. 2వ దశ ఏ స్థాయికి సంబంధించింది? 1వ స్థాయి. 1వ దశ ఏ స్థాయికి సంబంధించింది? 1వ స్థాయి అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 3వ చూడండి ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఉత్తర సాంప్రదాయ స్థాయి 3వ స్థాయి. మరి 5వ దశ ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి. నెక్స్ట్ 3వ స్థాయిలో 6వ దశ మరి పేరేమిటంటే వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి అని చెప్తాం. ఈ స్థాయిలను అదేవిధంగా దశలను ఇంతకుముందు పేర్ల సహాయంతో అడిగేవాడు, ఇప్పుడు పేర్లు అడగట్లేదు. ఒక స్టేట్మెంట్ ఇచ్చి
కిరణ్ అనేటటువంటి అబ్బాయి ఆ స్టేట్మెంట్ ఆధారం చేసుకుని కిరణ్ అనేటటువంటి అబ్బాయి ఎన్నవ దశకు చెందుతాడు కోల్బర్గ్ ప్రకారం అని అడుగుతున్నాడు. కాబట్టి ఏ స్థాయి నెంబర్ ఎంత, ఏ దశ నెంబర్ ఎంత, దానికి సంబంధించిన సమాచారం ఏమిటి అనే విషయాన్ని కూడా మనం తెలిస్తే తప్ప ఈ కోల్బర్గ్ సిద్ధాంతం మీద అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మనం గుర్తించలేము. కాబట్టి మిత్రులారా, ఒక్కొక్క స్థాయికి సంబంధించినటువంటి సమాచారాన్ని నేర్చుకుంటూ ఒక్కొక్క దశలో ఆ పిల్లవాడు నైతికపరమైనటువంటి అంశాలను ఏ విధంగా అంచనా వేస్తాడనే విషయాన్ని ఒకసారి చర్చిద్దాము. ఓకేనండి, రైట్. ముందుగా పూర్వ సాంప్రదాయ స్థాయి యొక్క కాలము ఎంత అంటే 4 నుండి 10 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 4 నుండి 10 సంవత్సరాలు. అంటే ముందు పేజీలో మనం మాట్లాడుకున్నాం. 4 నుంచి 10 సంవత్సరాలు వయసు కలిగినటువంటి పిల్లలతో కూడినటువంటి స్థాయిని పూర్వ సాంప్రదాయ స్థాయి అని పిలుస్తాం. 11 నుండి 13 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలతో కూడినటువంటి స్థాయిని రెండవ స్థాయి సాంప్రదాయ స్థాయి అని పిలుస్తాం. నెక్స్ట్ మూడవది 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉండేటటువంటి స్థాయిని ఉత్తర సాంప్రదాయ స్థాయి అని పిలుస్తాం. కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి వయసులకు సంబంధించిన సమాచారం. పూర్వ సాంప్రదాయ స్థాయిలో 4 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటాడు పిల్లాడు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, సార్ పియాజే సిద్ధాంతం అనేటటువంటిది పుట్టిన క్షణం నుండి 2 సంవత్సరాల వరకు కూడా మొదటి దశ ఉంది, మరి ఇదేమిటి 4 సంవత్సరాల వరకు తీసుకున్నాము, 0 to 10 కదా మనం రాయాలి అనేటటువంటి డౌట్ మీకు రావాలి. అప్పుడు మీకు ఏ విషయం అర్థం చేసుకుంటారు? ఆ డౌట్ వస్తే 4 సంవత్సరాల ముందు పిల్లవాడికి అంతరాత్మ అనేటటువంటిది ఇంకా ఏర్పడదు. కాబట్టే అంతరాత్మ ఏర్పడకపోతే ఆ పిల్లవాడు మంచి చెడు తప్పు ఒప్పులను అర్థం చేసుకోలేదు. కాబట్టే నైతిక వికాసం అనేది 4 సంవత్సరాల ముందు పిల్లలకు కలగదు. కావున 4 సంవత్సరాల తర్వాత మంచి చెడు తప్పు ఒప్పులను ఏదో ఒక రూపంలో అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు మొదటి స్థాయిని నిర్ణయించారు కోల్బర్గ్. ఓకేనండి, 4 సంవత్సరాల లోపు ఎందుకు నిర్ణయించలేదు వయసు అనే విషయాన్ని మీకు అర్థం చేసుకున్నారు కదా. ఓకే, ముందు స్థాయి గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఒక్కొక్క దశకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం చాలా సింపుల్గా షార్ట్ కట్స్తో మీ అందరికీ గుర్తుండిపోయే విధంగా నేను చెప్తాను. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పూర్వ సాంప్రదాయ స్థాయి, దీని యొక్క కాలము 4 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ స్థాయి యొక్క కాలం. ఈ స్థాయిలో శిశువు మంచి చెడు తప్పు ఒప్పులను వాటి పరిమాణాలు పర్యవసానాలు వాటి పరిణామాలు మరియు పర్యవసానాలను ఆధారంగా చేసుకొని అంచనా వేస్తాడు. ఏమన్నామండి? తప్పు ఒప్పు అదేవిధంగా మంచి చెడులను వాటి యొక్క పరిణామాలు మరియు పర్యవసానాలను ఆధారంగా చేసుకొని ఏం చేస్తాడు? మంచి చెడు తప్పు ఒప్పులను మరియు తప్పు ఒప్పులను అంచనా వేస్తాడు. అయితే ఈ స్థాయిలో ఉండేటటువంటి పిల్లవాడికి ఏది మంచి ఏది చెడు, ఏది తప్పు ఏది ఒప్పు అనేటటువంటి విషయం ఎలా తెలుస్తుంది అంటే, పిల్లవాడికి ఎలా తెలుస్తుందంటే, ఒకటి చూడండి, తన యొక్క అవసరాలు తీర్చేది ఒప్పుగాను, తనకు ఇబ్బందిని కలిగించేది తప్పుగా భావిస్తాడు. ఇబ్బందిని కలిగించేది ఎలా భావిస్తాడని తప్పుగా. నెక్స్ట్ బహుమతిని పొందేది మంచిగా భావిస్తాడు. నెక్స్ట్ తనను శిక్షకు గురి చేసేటటువంటిది మరి చెడుగా భావిస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, తన యొక్క అవసరాలను తీర్చేది ఒప్పుగాను, ఇబ్బందిని కలిగించేది తప్పుగాను, బహుమతిని పొందేది మంచిగాను, శిక్షకు గురి చేసేది చెడుగాను భావిస్తాడు మరి స్థాయిలో ఉండేటటువంటి పిల్లవాడు. అయితే ఇక్కడ పిల్లవాడు జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే మరి తన యొక్క అవసరాల కొరకు నైతికతను పాటిస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లవాడు అవసరాల కొరకు పిల్లవాడి యొక్క అవసరాల కొరకు నైతికతను పాటించడం అనేటటువంటిది చేస్తాడు, నైతికత పాటిస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఇది మొదటి స్థాయికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ పూర్వ సాంప్రదాయ స్థాయిలోని మరి పిల్లవాడు ఉండేటటువంటి వయసు 4 నుంచి 10 సంవత్సరాలు. ఇక్కడ పిల్లవాడు మంచి చెడు తప్పు ఒప్పులను వాటి పరిణామాలు మరియు పర్యవసానాలను ఆధారంగా చేసుకొని మంచి చెడు తప్పు ఒప్పులను అర్థం చేసుకుంటాడు. దొంగతనం చేసిన తర్వాత అమ్మ చాలా బాగా దొంగతనం చేసావు నాన్న అని మెచ్చుకుంది అనుకోండి, అది మరి దాని యొక్క పరిణామము అదేవిధంగా దాని యొక్క పర్యవసనం ఏదైతే ఉందో అది మంచిగాను అదేవిధంగా మరి ఇబ్బందిని కలిగించిన విధంగా ఉంటుంది. కాబట్టి అది మంచిగా మరియు ఒప్పుగా భావిస్తాడు.
అలా కాకుండా దొంగతనం చేసినటువంటి పిల్లవాడిని అమ్మ విపరీతంగా కొట్టి తిట్టి పనిష్మెంట్ ఇచ్చిందనుకోండి, అది చెడుగాను తప్పుగాను భావిస్తారు. కాబట్టి ఆ పిల్లవాడు చేసినటువంటి పని ఏ విధంగా అయితే ఉందో ఆ పని ద్వారా వచ్చినటువంటి ఫలితము ఆధారంగా చేసుకుని ఆ పిల్లవాడు నైతికతను అంచనా వేస్తాడు అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. ఓకేనండి. నెక్స్ట్ తన యొక్క అవసరాలు తీర్చే ప్రతీది కూడా ఒప్పుగా భావిస్తాడు. తనకి ఇబ్బందిని కలిగించే ప్రతీది కూడా తప్పుగా భావిస్తాడు. బహుమతిని కలిగించేది లేదంటే బహుమతిని అందించేది మంచిగా భావిస్తాడు. మరి శిక్షకు గురి చేసేటటువంటిది చెడుగా భావించడం జరుగుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలి అంటే పిల్లవాడు తన యొక్క అవసరాల కొరకు నైతికతను పాటిస్తాడు తప్ప మరి వేరే రకమైనటువంటి అంశం ఇక్కడ ఉండదు. తన యొక్క అవసరాలను తీర్చుకోవడానికి నైతికతను మంచి చెడు తప్పు ఒప్పులను అర్థం చేసుకుంటాడు తప్ప మరి నేను నైతిక వికాసాన్ని పెంపొందించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో అయితే ఆ పిల్లవాడి యొక్క ప్రవర్తన ఉండదు అంటాడు కోల్బర్గ్. ఇది ఈ స్థాయికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అండి. ఓకే, బాగా అర్థమైంది కదా. నెక్స్ట్ విధేయత శిక్ష ఓరియంటేషన్లో ముందుగా ఏం చేద్దామంటే కీ పాయింట్స్ రాస్తాను. ఏమనండి కీ పాయింట్స్ ఏంటంటే ఒకటవది విధేయత. నెక్స్ట్ రెండో కీ పాయింట్ ఏంటంటే శిక్ష. ఒకటవది విధేయత, రెండో కీ పాయింట్ శిక్ష. ఏమిటి విధేయత శిక్ష అనేటటువంటి కీ పాయింట్స్ని ఆధారం చేసుకొని మనం ఎలా అర్థం చేసుకుంటాం అనే విషయాన్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. విధేయత శిక్ష ఓరియంటేషన్లో ఏమి జరుగుతుంది అంటే పిల్లవాడు తల్లిదండ్రుల పట్ల విధేయతను కలిగి ఉంటాడు. ఎందుకు విధేయతను కలిగి ఉంటాడు అంటే తల్లిదండ్రుల యొక్క ఖండ బలానికి దాసోహమైపోతాడు. కాబట్టి విధేయత శిక్ష అనే రెండు పదాలు గుర్తుపెట్టుకుంటే మొదటి దశలో వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే దాన్ని ఆధారం చేసుకుని మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకసారి చూడండి, తల్లిదండ్రులు విధించేటటువంటి శిక్షకు భయపడి పిల్లవాడు ఏం చేస్తాడండి? తల్లి మరియు తండ్రి విధించేటటువంటి శిక్షకు భయపడి ఏం చేస్తాడు అంటే వారి పట్ల విధేయతను మరియు గౌరవాన్ని కలిగి ఉంటాడు. ఉండేటటువంటి దశగా మనం ఏం చెప్తాము? మరి మొదటి దశ విధేయత శిక్ష ఓరియంటేషన్ చెప్తాం. ఒకసారి చూడండి, తల్లిదండ్రులు విధించేటటువంటి శిక్షకు భయపడి వారి పట్ల ఏం కలిగి ఉంటాడండి? విధేయతను మరియు గౌరవాన్ని కలిగి ఉండేటటువంటి దశగా మనం దేని చెప్తాము? మొదటి దశ విధేయత శిక్ష ఓరియంటేషన్ చెప్తాము. ఎన్నో స్థాయిలోని? మొదటి స్థాయిలోను. ఆ స్థాయి పేరు ఏమిటి? పూర్వ సాంప్రదాయ స్థాయి. ఓకే అండి. మరి ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకొని కీ పాయింట్స్ని ఆధారం చేసుకొని 2 ఎగ్జాంపుల్స్ చెప్దాము. ఓకేనండి. 2 ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు చాలా సులభంగా అర్థమైపోతుంది. చూడండి, ఎగ్జాంపుల్స్ నోట్ చేస్తున్నాను. భవానీ అనే అమ్మాయి తండ్రి కొడతాడు అనేటటువంటి భయంతో ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళడము. ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళినట్లయితే మరి అక్కడ ఆ అమ్మాయి ఎన్నో దశకు చెందుతుందంటే మొదటి దశకు చెందుతుంది. ఎందుకంటే శిక్షకు భయపడి. అందుకని కీ పాయింట్స్ ఏం రాసాము? విధేయత మరియు శిక్ష అని రాసుకున్నాం. నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్ చూడండి. ఈశ్వర్ అనేటటువంటి పిల్లవాడు మాస్టారు తిడతారు అనేటటువంటి భయంతో ప్రతిరోజు హోంవర్క్ చేయడం అనేటటువంటిది మరి ఎన్నో దశకు చెందుతుంది అంటే మరి మొదటి దశకు చెందుతుంది. కాబట్టి ఇక్కడ భవానీ అనే అమ్మాయి, ఈశ్వర్ అనేటటువంటి ఇద్దరు పిల్లలు కూడా మరి ఎన్నో దశకు చెందుతారు అంటే మొదటి దశకు చెందుతారు. ఇక్కడ కీ పాయింట్ ఏమిటండి? విధేయత శిక్షకు భయపడి వారు ఆ పని చేస్తున్నారు తప్ప, వారి యొక్క అవసరాల కొరకు ఆ పని చేస్తున్నారు తప్ప మరి నైతికతను గురించి అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి అయితే ఆ పిల్లలకు అక్కడ ఉండదు అని చెప్తారు మనకి కోల్బర్గ్. ఓకేనండి. ఇది విధేయత శిక్ష ఓరియంటేషన్లో జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. నెక్స్ట్ 2 చూడండి, సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ. దీనిలో కీ పాయింట్స్ ఫస్ట్ మనం రాసుకునేది ఏంటండి? కీ పాయింట్స్ ఏంటనేది నేను చెప్తాను, జాగ్రత్త చూడండి. మొట్టమొదటిది బహుమతులు. కీ పాయింట్ ఏమిటంటే బహుమతులు. ఎన్ని కీ పాయింట్స్ వస్తే అన్ని ఉదాహరణలు రాసుకుందాము. మొట్టమొదటిది బహుమతులు. నెక్స్ట్ రెండవది వస్తు మార్పిడి. ఏంటండి? వస్తు మార్పిడి. నెక్స్ట్ మూడవది ఇచ్చిపుచ్చుకోవడము. ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడము. నెక్స్ట్
నాలుగవది వచ్చి స్వీయ సంతృప్తి లేదా ఆత్మ సంతృప్తి. స్వీయ సంతృప్తి అనేటటువంటిది 4 కీలక పదాలు. అంటే ఇప్పుడు మనకి ఎన్ని ఉదాహరణలు రావాలి? 4 ఉదాహరణలు రావాలి. చూద్దాం దీని సంగతి ఏంటో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బహుమతులు, వస్తు మార్పిడి, ఇచ్చిపుచ్చుకోవడము, స్వీయ సంతృప్తి అనేటటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని మొదటి స్థాయిలో రెండవ దశను అర్థం చేసుకోవాలి. సహజ సంతోష అనుసరణ అన్నాం. అంటే ఆ పిల్లాడికి సంతోషం అనేటటువంటిది నిరంతరము కావాలి. అది ఎలా రావాలి? సహజంగా రావాలి. అది ఎలా రావాలండి? సహజంగా రావాలి. అదేవిధంగా సాధన ఉపయోగ దశ అన్నాము. అంటే సాధన ఏదైనా ఒక పని చేస్తే దాని నుంచి ఫలితాన్ని ఆశిస్తాడు. అది ఆ పని చేసినట్లయితే నాకు ఉపయోగం ఏమిటి అనేటటువంటి ఆలోచనతో కూడినటువంటి దశను మరి రెండవ దశ అని పిలుస్తాం. అందుకని సహజ సంతోష అనుసరణ దశ మరియు సాధనోపయోగ దశ అని పిలుస్తాం. దీనిలో కీ పాయింట్స్ బహుమతులు, వస్తు మార్పిడి, అదేవిధంగా ఇచ్చిపుచ్చుకోవడము మరియు ఆత్మసంతృప్తి లేదా స్వీయ సంతృప్తి. దీన్ని ఆధారం చేసుకొని మనం ఎలా అర్థం చేసుకుంటాము ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముందు బహుమతులు అనే కీ పాయింట్ని ఆధారం చేసుకుని ఎగ్జాంపుల్. పిల్లలు బహుమతులు పొందాలనే ఉద్దేశంతో ప్రవర్తిస్తూ ఉంటారు. బహుమతుల కోసము పని చేయడం జరుగుతుంది తప్ప అతను మంచి చెడు తప్పు ఒప్పులను అర్థం చేసుకునేటటువంటి పరిస్థితిగా మనం విషయాన్ని పిల్లలలో జరుగుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేము. కాబట్టి బహుమతులు పొందాలనే ఉద్దేశంతో ప్రవర్తిస్తారు. దాన్ని ఆధారంగా చేసుకొని మరి స్టేట్మెంట్ ఏ విధంగా ఫామ్ అవుతుందని ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. భవానీ అనే అమ్మాయి మరి తన తండ్రి కొనిస్తాడన్నటువంటి సైకిల్ కోసం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం. కాబట్టి సైకిల్ కోసము ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడము, సైకిల్ కోసం ఫస్ట్ ర్యాంకు తెచ్చుకోవడం అనేటటువంటిది ఎన్నవ స్థాయిని, ఎన్నవ దశను సూచిస్తుందండి? మరి మొదటి స్థాయిని, రెండవ దశను సూచిస్తుంది. ఎందుకంటే కీ పాయింట్ ఏమిటి? బహుమతులు అనేటటువంటి అంశంగా. నెక్స్ట్ రెండవది బహుమతులు అనే అంశంగా మనం మాట్లాడుకున్నామండి. నెక్స్ట్ రెండవది చూడండి, వస్తు మార్పిడి. ఏంటండి? వస్తు మార్పిడి. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే భవానీ మరియు ఈశ్వర్ అనేటటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకుందాం. భవానీ మరియు ఈశ్వర్ అనేటటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భవానీ తన దగ్గర ఉన్నటువంటి వీడియో గేమును ఈశ్వర్కి ఇచ్చినట్లయితే ఈశ్వర్ తన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోనును భవానీకి ఇవ్వడం ద్వారా అక్కడ ఆడుకోవడం అనేటటువంటి జరిగినట్లయితే భవానీ మరియు ఈశ్వర్ అనే పిల్లలు ఎన్నవ స్థాయి, ఎన్నవ దశకు చెందుతారు? కోల్బర్గ్ ప్రకారం అంటే మొదటి స్థాయి, రెండవ దశకు చెందుతారు. దీన్ని మనం ఏమన్నా ఉండి ఇచ్చిపుచ్చుకోవడం అన్నాం. భవానీ దగ్గర ఉన్నటువంటి వీడియో గేమ్ను ఈశ్వర్కి ఇచ్చి, ఈశ్వర్ దగ్గర ఉన్నటువంటి మరి సెల్ ఫోన్ను భవానీ తీసుకొని ఆడుకోవడం ద్వారా ఉన్నట్లయితే ఆ పిల్లలు ఎన్నవ స్థాయి, ఎన్నవ దశకు చెందుతారు? మొదటి స్థాయి మరియు రెండవ దశకు చెందుతారు. ఇది వస్తు మార్పిడిగా మనం అర్థం చేసుకుంటాం. ఇది వస్తు మార్పిడి అండి. నెక్స్ట్ మూడవది ఇచ్చిపుచ్చుకోవడం. మూడవది ఏంటండి? ఇచ్చిపుచ్చుకోవడము. చూద్దాం. రవి అనేటటువంటి పిల్లవాడు, గోపి అనేటటువంటి పిల్లవాడు ఇద్దరున్నారు. రవి అనే పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి స్వీటును గోపికి ఇచ్చి, గోపి దగ్గర ఉన్నటువంటి ఆ తినేటటువంటి హాట్ ఏదైతే ఉంటుందో దానిని రవి తీసుకోవడం ద్వారా అక్కడ పిల్లలు ఉన్నట్లయితే రవి మరియు గోపి అనే ఇద్దరు పిల్లలు కూడా ఎన్నో స్థాయి, ఎన్నో దశకు చెందుతారంటే మరి మొదటి స్థాయి, రెండవ దశకు చెందుతారు. దాన్ని మనం ఏం చెప్తామండి? ఇచ్చిపుచ్చుకోవడము అని పిలుస్తాం. ఏమన్నామండి? ఇచ్చిపుచ్చుకోవడం అని చెప్తాను. మీకు పాయింట్ అర్థమవుతుంది కదండి. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే వస్తువులను మార్పిడి చేసుకోవడం ద్వారా నైతికతను తెలుసుకునేటటువంటి పరిస్థితి మొదటి స్థాయి, రెండో దశలో జరుగుతుంది. అదేవిధంగా ఇచ్చిపుచ్చుకోవడం అనేటటువంటి అంశం ద్వారా నైతికతను అంచనా వేసేటటువంటిది మరి మొదటి స్థాయి, రెండో దశలో కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇంక చివరిది స్వీయ సంతృప్తి. ఏమన్నామండి? స్వీయ సంతృప్తి. దీని సంగతి ఏంటో ఒకసారి చూద్దాం. స్వీయ సంతృప్తి. ఈశ్వర్ అనేటటువంటి పిల్లగాడు ఏం చేశాడు? ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మధ్యాహ్న భోజనం కోసం. ఈశ్వర్ అనే పిల్లవాడు మధ్యాహ్న భోజనం కోసం ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళడము అనేటటువంటి అంశంలో దాగి ఉన్నటువంటి స్థాయి దశ పేరు ఏమిటంటే పూర్వ సాంప్రదాయ స్థాయి మరి దశ సహజ సంతోష అనుసరణ దశ, సాధనోపయోగ దశ. ఇది దీనికి సంబంధించినటువంటి 4 ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించిన సమాచారం. చాలా ఈజీగా ఆ కీ పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటే ఏ దశ అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తామండి. దీని తర్వాత నేను మీ చేత సమస్యలను చేపిస్తాను కదా. గత టెట్ మరియు డిఎస్సీలో వచ్చినటువంటి ప్రశ్నలు లేదా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీతో సాల్వ్ చేపిస్తూ ఉంటే, విశ్లేషణ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక అవగాహన అనేది పూర్తి స్థాయిలో వచ్చేస్తుంది. ఎలాంటి ప్రశ్నకైనా ఆన్సర్ చేసేస్తాం. ఒకసారి చూద్దాం.
పూర్వ సాంప్రదాయ స్థాయిలో 2 దశలు ఉన్నాయి. విధేయత, శిక్ష, ఓరియంటేషన్. విధేయత, శిక్ష, ఓరియంటేషన్లో కీ పాయింట్స్ ఏమిటి? విధేయత, శిక్ష. రెండవ దశ సహజ సంతోష అనుసరణ దశ, సాధనోపయోగ దశ. దానిలో కీ పాయింట్స్ ఏమిటంటే బహుమతులు, వస్తు మార్పిడి, ఇచ్చిపుచ్చుకోవడము మరియు ఆత్మసంతృప్తి లేదా స్వీయ సంతృప్తి అనేటువంటి అంశము మనం అర్థం చేసుకున్నాం. ఇది మొదటి స్థాయిలో జరిగేటటువంటి నైతికపరమైనటువంటి వికాసము. ఎన్ని సంవత్సరాలండి? 4 నుండి 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలలో జరిగేటటువంటి నైతిక వికాసంగా మనం అర్థం చేసుకుంటాం. ఓకేనండి. నెక్స్ట్ రెండో స్థాయికి వెళ్ళిపోతాం. రెండో స్థాయిలో ఏం మాట్లాడుకుంటామంటే, రెండో స్థాయి పేరు సాంప్రదాయ స్థాయి. ఈ సాంప్రదాయ స్థాయి యొక్క వయసు ఎంత అంటే మనం మాట్లాడుకున్నాము 11 సంవత్సరాల నుండి ఎంతండి? 11 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు ఉంటుంది ఈ స్థాయి. ఏ స్థాయి? సాంప్రదాయ స్థాయి అనేది 11 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ 11 నుంచి 13 సంవత్సరాల వయసులో పిల్లవాడు మరి ఏ దశలో ప్రవేశిస్తాడు అంటే కౌమార దశలోకి ప్రవేశిస్తాడు. ఏ దశ అండి? కౌమార దశలోకి ప్రవేశిస్తాడు. ఈ కౌమార దశలో ఉండేటటువంటి పిల్లవాడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాడంటే సందిగ్ధ స్థితిని ఎదుర్కొంటాడు. సందిగ్ధ స్థితిని ఎదుర్కొంటాడు. మనము గత క్లాసులలో కౌమార దశ ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్నటువంటి దశ అని చెప్పి స్టాన్లీ హాల్ చెప్పాడని మాట్లాడుకున్నాం. అదేవిధంగా కౌమార దశ సందిగ్ధ కాల దశ అని చెప్పుకున్నాం. అటు పిల్లవాడిలా ఉండలేక మరి పెద్దవాడిలా ఉండలేక చాలా రకరకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటాడు కాబట్టి సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో పడిపోతాడు కాబట్టి సందిగ్ధ కాల దశ అని కూడా మనము కౌమార దశని చెప్పాం. అయితే ఇందులో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి? మంచి, చెడు, తప్పు, ఒప్పులను వేటి ఆధారంగా అర్థం చేసుకుంటాడు అంటే ఈ స్థాయిలో పిల్లవాడు మంచి, చెడు, తప్పు, ఒప్పులను కుటుంబము అదేవిధంగా సమాజం, కుటుంబం, సమాజం మరియు ఆ రెండు కూడా వేటినైతే ఆశిస్తాయో వాటిని ఈ పిల్లాడు ఏమనుకుంటాడంటే మంచిగాను అదేవిధంగా ఒప్పుగాను భావిస్తాడు. అలా కాకుండా ఈ పిల్లాడికి కుటుంబం మరియు సమాజం, కుటుంబము లేదా సమాజం అనేటటువంటిది దేనినైతే ఆశించరో ఏమన్నామండి? దేనినైతే ఆశించరో వాటిని ఎందుకు ఆశించలేనిదంటే అది చెడుగాను తప్పుగాను భావిస్తారు ఈ స్థాయిలో ఉండేటటువంటి పిల్లలు. వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, కుటుంబము, సమాజము ఆశించే వాటిని మంచి, ఒప్పుగాను, కుటుంబము, సమాజము ఆశించని వాటిని చెడు లేదా తప్పుగా భావిస్తాడు ఈ స్థాయిలో ఉండేటటువంటి పిల్లవాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. అందుకనే మరి ఎందుకు ఆశిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోలేడు, ఎందుకు ఆశించరో అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోలేడు. కాబట్టి సందిగ్ధపరమైనటువంటి పరిస్థితులలో పిల్లవాడు పడిపోతాడు. కాబట్టి దీనిని నైతిక సందిగ్ధ స్థితి కలిగినటువంటి స్థాయిగా సాంప్రదాయ స్థాయి అని చెప్తాము. ఒక మాటలో చెప్పాలి అంటే తన కోసం కాకుండా ఇతరుల కొరకు నైతికతను పాటిస్తాడు పిల్లవాడు. ఏమన్నామండి? ఈ స్థాయిలో పిల్లవాడు ఇతరుల కొరకు నైతికతను పాటిస్తాడు. ఇతరుల కొరకు నైతికతను పాటించడం అనేది మరి ఈ స్థాయిలో పిల్లవాడు జరుగుతుంది. మొదటి స్థాయిలో అయితే తన యొక్క అవసరాలను సంతృప్తి పరచుకోవడం కోసము, తన అవసరాల కోసం నైతికతను పాటిస్తాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇతరుల కొరకు నైతికతను పాటిస్తాడు అని చెప్తాం. ఓకేనండి. ఇది రెండవ స్థాయికి సంబంధించిన సమాచారం. మరొకసారి చూడండి, పూర్వ సాంప్రదాయ తర్వాత వచ్చేటటువంటి స్థాయి సాంప్రదాయ స్థాయి. ఇది రెండవ స్థాయి. దీనిలో కూడా 2 దశలు ఉంటాయి. అయితే దీని యొక్క వయసు 11 నుంచి 13 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ స్థాయిలో పిల్లవాడు కౌమార దశలోకి ప్రవేశిస్తాడు. కౌమార దశ మరి సందిగ్ధ కాల దశ, సందిగ్ధ స్థితులతో కూడినటువంటి దశ. మరి ఈ స్థాయిలో ఉన్నటువంటి పిల్లవాడు మంచి, చెడు, తప్పు, ఒప్పులను ఎలా అర్థం చేసుకుంటాడు అంటే కుటుంబము, సమాజము తన నుండి వేటినైతే ఆశిస్తుందో వాటిని మంచిగాను ఒప్పుగాను భావిస్తాడు. కుటుంబము మరియు సమాజము వేటినైతే ఆశించదో వాటిని చెడుగాను తప్పుగాను భావిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే తన కోసము కాకుండా ఇతరుల కోసము నైతికతను పాటిస్తాడు. ఎన్నో స్థాయి అండి? రెండవ స్థాయిలో. దాని పేరే సాంప్రదాయ స్థాయి. ఇక్కడ మరి 2 దశలు ఉన్నాయి. 3వ దశ, 4వ దశ అని పలకాలి. అర్థమవుతుందండి. కాబట్టి 2వ స్థాయి, 3వ దశ, 2వ స్థాయి, 4వ దశ అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మిత్రులారా, దీనిలో మంచి ప్రవర్తన అనేటటువంటి దానికి మంచి బాలిక లేదా మంచి బాలు నీతి అన్నాం కదా, దానికి కూడా కీ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి దానికి కీ పాయింట్స్ చెప్తాను. దాని ఆధారంగా ఆ ఒక్క కీ పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఎన్నో స్థాయి ఎన్నో దశగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీనిని మీరు ఎలా నేర్చుకుంటారు అంటే మీ ఫోన్లో
ఇది ఓపెన్ అయిన తర్వాత ఈ క్లాస్ చూసేటప్పుడు ఏం చేస్తారు అంటే మొదటి స్థాయి 2 దశలు ఉంటాయి, 1, 2. నెక్స్ట్ ఈ క్లిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండవ స్థాయి 3, 4 దశలు. ఆ క్లిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి మూడో స్థాయి 5, 6 దశలు. ఇలాగా ఒక ఇమేజినేషన్ ఊహించుకొని మీ ఎదురుగానే ఆ పదాలన్నీ కూడా గుర్తు ఉంటున్నాయి అనే ఉద్దేశంతో కనుక నేర్చుకుంటే మీరు ఎప్పటికీ కూడా ఆ విషయాన్ని మర్చిపోరు. ఓకేనండి, రైట్. నెక్స్ట్ మంచి ప్రవర్తనకి సంబంధించినటువంటి కీ పాయింట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మంచి ప్రవర్తన అంటే ఏమిటి? ఇతరులను సంతోషపెట్టేది ఏమన్నామండి? ఇతరులను సంతోషపెట్టేది మరియు ఇతరులకు సహాయపడేది, అదే మంచి ప్రవర్తన. ఇతరులను సంతోషపెట్టేది, ఇతరులకు సహాయపడేది, ఇతరులకు సహాయపడేది. ఇతరులను సంతోషపెట్టేది, ఇతరులకు సహాయపడేది అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్నే మంచి ప్రవర్తన పిలుస్తాం. అంటే ఇక్కడ ఎన్ని కీ పాయింట్స్ వచ్చాయి? 2 కీ పాయింట్స్ వచ్చాయి. కాబట్టి 2 ఉదాహరణలు రాసుకోవాలి. ఉదాహరణ రాసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇతరులను సంతోషపెట్టేది అన్నాం. భవాని అనేటటువంటి అమ్మాయి తన తండ్రి సంతోషిస్తాడు అనే కారణంతో, తన తండ్రి సంతోషిస్తాడు అనే కారణంతో ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళడము. ప్రతిరోజు ఎక్కడికి వెళ్తుందండి? పాఠశాలకు వెళ్ళడాన్ని సూచించేటటువంటిది ఏమిటి అంటే మరి మంచి ప్రవర్తనగా మనం అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ రెండోది చూడండి, ఇతరులకు సహాయపడేది. ఈశ్వర్ అనే పిల్లవాడు తన తల్లి చేత మంచి బాలుడు అనిపించుకోవడం కోసం తల్లి చేసేటటువంటి పనులకు సహాయపడము అనేటటువంటిది మరి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మంచి ప్రవర్తనగా చెప్తాం. కీ పాయింట్స్ అర్థం చేసుకున్నారు కదా. ఇతరులను సంతోషపెట్టేది మరియు ఇతరులకు సహాయపడేది మంచి ప్రవర్తన. మంచి బాలుని లేదా మంచి బాలికని అని కూడా చెప్తాం. జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇతరులను సంతోషపెట్టడం అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. భవాని అనే అమ్మాయి తన తండ్రి సంతోషిస్తాడు అనే కారణంతో, ఎవరి కోసము? తన తండ్రి కోసము సంతోషిస్తాడనేటటువంటి కారణంతో ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళడం అనేటటువంటిది మంచిగా భావిస్తుంది. ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళకపోతే చెడుగా భావిస్తుంది. తన తండ్రి బాధపడతాడనేటటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఇక్కడ ఇతరులను సంతోషపెట్టడం కోసం అనేటటువంటిది మంచి ప్రవర్తనగా భావిస్తారు. ఇతరులు సంతోషపడకపోతే తమ ద్వారా చెడు ప్రవర్తనగా భావించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మరొకసారి చూడండి, ఈశ్వర్ అనే పిల్లవాడు తన తల్లి చేసేటటువంటి పనులలో సహాయపడడం ద్వారా మంచి బాలుడు అనిపించుకుంటాడు అనేటటువంటిది మంచి ప్రవర్తనగా చెప్తాం. కాబట్టి మంచి ప్రవర్తన అంటే ఇతరులను సంతోషపెట్టేది మరియు ఇతరులకు సహాయపడేది అని అర్థము. ఓకేనండి, ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం మిత్రులారా. నెక్స్ట్ నాలుగోది సరైనటువంటి ప్రవర్తన. ఏమన్నామండి? సరైనటువంటి ప్రవర్తన. దీనికి కీ పాయింట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సరి అయినటువంటి ప్రవర్తన అంటే ఏమిటి? మొట్టమొదటిది ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించడము. సక్రమంగా నిర్వర్తించడము. 2 అధికారాన్ని గౌరవించడము. అవి కీ పాయింట్స్. 3 సాంఘిక క్రమబద్ధత నెలకొల్పడము. ఒకసారి చూడండి, ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించడము, అధికారాన్ని గౌరవించడము, సాంఘిక క్రమబద్ధత నెలకొల్పడము అనేటటువంటి అంశాలను సరైన ప్రవర్తనగా భావిస్తారు 11 నుంచి 13 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు. ఓకేండి, ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించడము, అధికారాన్ని గౌరవించడము, సాంఘిక క్రమబద్ధత నెలకొల్పడం. ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకొని మనకి ఎన్ని ఎగ్జాంపుల్స్ రాసుకోవాలండి? 3 ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి. దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించడం అంటే ఏమిటి చూద్దాం. భవాని అనేటటువంటి అమ్మాయి ఏమన్నామండి? భవాని అనే అమ్మాయి తన బాధ్యతగా భావించి ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళడం అనేటటువంటిది తన బాధ్యతగా భావించి ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళడం. పాఠశాలకు ఎందుకు వెళుతుంది అంటే తన బాధ్యతగా భావించింది కాబట్టి ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అధికారాన్ని గౌరవించడం.
ఈశ్వర్ అనేటటువంటి పిల్లవాడు తనకంటే వయసులో పెద్ద కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా గౌరవిస్తున్నాడు. అంటే ఈశ్వర్ అనే పిల్లవాడు పెద్ద వయస్కులను గౌరవించడం అనేటటువంటి అంశం ద్వారా ఆ పిల్లాడు తాను చేసినటువంటి ప్రవర్తన సరైన ప్రవర్తనగా భావిస్తాడు. నెక్స్ట్ సాంఘిక క్రమబద్ధత నెలకొల్పడము అన్నాము. నెక్స్ట్ రవి అనేటటువంటి పిల్లవాడు సైకిల్ మీద వెళుతూ ఉన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటించడము, అది సాంఘిక క్రమబద్ధత నెలకొల్పడం అని చెప్తాం. ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటించడం అని చెప్తాం. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ మనం మాట్లాడుకునేటటువంటి విషయాలు భవానీ మరియు ఈశ్వర్, రవి అనేటటువంటి ముగ్గురు పిల్లలను తీసుకుంటే, భవానీ తన బాధ్యతగా భావించి ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళడం ద్వారా ఆమె ఏమనుకుంటుంది, అదే సరైన ప్రవర్తనగా భావిస్తుంది. నెక్స్ట్ ఈశ్వర్ అనే పిల్లవాడు తనకంటే వయసులో పెద్ద కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా చాలా గౌరవంగా చూసుకుంటున్నాడు, చాలా గౌరవిస్తున్నాడు, చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అదే అతని యొక్క సరైన ప్రవర్తనగా భావించడం. నెక్స్ట్ రవి అనే పిల్లవాడు సైకిల్ మీద వెళుతూ ఉన్నప్పుడు రెడ్ లైట్ వెలిగితే ఆగిపోవాలని, ఎల్లో లైట్ వెలిగితే సిద్ధంగా ఉండాలని, గ్రీన్ లైట్ వెలిగితే ప్రయాణం కొనసాగించాలనే విషయాన్ని తెలుసుకుని దాన్ని యథావిధిగా మరి ఖచ్చితంగా పాటించడం చేస్తున్నట్లయితే అక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సింది ఏంటంటే సరైన ప్రవర్తనగా చెప్తాం. అయితే మిత్రులారా, ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేద్దాము. ఈ సాంప్రదాయ స్థాయిలో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉందండి. అదేమిటంటే చట్టం ధర్మం ప్రకారము ఏమన్నామండి, చట్టం మరియు ధర్మం ప్రకారము నడుచుకుంటారు, చట్టం ధర్మం ప్రకారము నడుచుకుంటారు ఈ స్థాయిలో ఉండేటటువంటి పిల్లలు. మరియు సమాజ నియమాలను, అదేవిధంగా చట్టం యొక్క నియమాలను, అదేవిధంగా పెద్దలు విధించినటువంటి నియమ నిబంధనలను చాలా గుడ్డిగా అంగీకరించడం అనేది చేస్తారు, గుడ్డిగా అంగీకరిస్తూ ఉంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. సమాజం రూపొందించినటువంటి విషయాలను, చట్టం కానీ ధర్మం కానీ, వాటిని చాలా గుడ్డిగా పాటిస్తారు రెండవ స్థాయిలో ఉండేటటువంటి పిల్లలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చట్టం ధర్మం ప్రకారము నడుచుకుంటారు, వాటిని చాలా గుడ్డిగా పాటించడం అనేటటువంటిది రెండవ స్థాయిలో చేస్తారు పిల్లలు. ఇదండి మరి రెండవ స్థాయికి సంబంధించినటువంటి సమాచారం. ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇతరులను సంతోషపెట్టడం, ఇతరులకు సహాయపడడం మరి మంచి ప్రవర్తనగా భావిస్తే, ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించడం, అధికారాన్ని గౌరవించడము, సాంఘిక క్రమబద్ధత నెలకొల్పడం అనేటటువంటి అంశాలు మరి సరైనటువంటి ప్రవర్తనగా భావించవచ్చు. ఇది రెండవ స్థాయి సాంప్రదాయ స్థాయిలో ఉండేటటువంటి 3 మరియు 4 దశలు. రెండో స్థాయి, 3వ దశ, 4వ దశ అని కూడా మనకు అడుగుతూ ఉంటాడు. కాబట్టి వాటి యొక్క పేర్లు, వాటికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ను కూడా గుర్తుపెట్టుకుంటే మనం చాలా సులభంగా ఆ సమస్యను లేదా క్వశ్చన్కి ఆన్సర్ను చేయవచ్చు. నెక్స్ట్ 3వ స్థాయిలోకి వెళ్ళిపోదామండి. 3వ స్థాయి పేరు ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఉత్తర సాంప్రదాయ స్థాయి యొక్క కాలము ఎంత అంటే 14 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు. 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు. ఈ స్థాయిలో పిల్లలు ఎలా ఉంటారు అంటే, ఈ స్థాయిలో లేదంటే పిల్లలు లేదా వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ స్వీయ అంగీకార సూత్రాల నైతికతను పాటిస్తారు. పిల్లలు స్వీయ అంగీకార సూత్రాల నైతికతను పాటిస్తారు. స్వీయ అంగీకార సూత్రాల నైతికతను పాటిస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ పదము. ఈ స్థాయిలో పిల్లలు స్వీయ అంగీకార సూత్రాల నైతికతను పాటిస్తారు. అయితే జాగ్రత్త చూడండి, చట్టం ధర్మం ప్రకారం నడుచుకోకుండా తన అంతరాత్మ ప్రకారం నడుచుకోకుండా తమ అంతరాత్మ, వెరీ వెరీ ఇంపార్టెంట్, తమ అంతరాత్మ ప్రకారము నడుచుకోవడం అనేది జరుగుతుంది. తమ అంతరాత్మ ప్రకారం నడుచుకుంటారు. కీ పాయింట్ ఏంటండి దీనికి? అంతరాత్మ అనేటటువంటిది కీ పాయింట్గా చెప్తాం. చట్టం ప్రకారం ధర్మం ప్రకారం నడుచుకునేటటువంటి స్థాయి రెండవ స్థాయి. చట్టం ప్రకారం ధర్మం ప్రకారం నడుచుకోకుండా తమ అంతరాత్మ ప్రకారం నడుచుకుంటారు. నీతి గురించి, నిజాయితీ గురించి, సమానత్వం గురించి ఈ స్థాయిలో ఉండేటటువంటి పిల్లలు తెలుసుకోగలుగుతారు. అయితే దీనిలో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పూర్వ సాంప్రదాయ స్థాయిలో నైతికతను ఎలా అర్థం చేసుకున్నాడు? తన యొక్క అవసరాలను
లేదంటే తన అవసరాల కొరకు నైతికతను పాటించడం అనేది చేశాడు. నెక్స్ట్ రెండవ స్థాయి సాంప్రదాయ స్థాయిలో ఏం చేశాడు? ఇతరుల కోసం నైతికతను పాటించడం చేశాడు. నెక్స్ట్ మరి ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఏం చేస్తాడంటే తన అంతరాత్మ కొరకు లేదంటే తన సంతృప్తి కొరకు నైతికతను పాటిస్తాడు. కాబట్టి పిల్లవాడు తన సంతృప్తి కొరకు నైతికతను పాటించడం అనేది చేస్తాడు. తన సంతృప్తి కొరకు నైతికతను పాటిస్తాడు. తన సంతృప్తి కొరకు నైతికతను పాటిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఉత్తర సాంప్రదాయ స్థాయి యొక్క కాలము 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉంటుంది. ఈ స్థాయిలో పిల్లలు మరి స్వీయ అంగీకార సూత్రాల నైతికతను పాటిస్తాడు. అంటే కుటుంబము కానీ సమాజం కానీ ప్రభుత్వాలు కానీ రూపొందించినటువంటి నియమ నిబంధనల ప్రకారము కాకుండా వాటిని గుడ్డిగా అనుసరించకుండా తన అంతరాత్మ చెప్పినటువంటి విధంగా మరి తను పాటించడాన్ని ఏమని పిలుస్తామంటే స్వీయ అంగీకార సూత్రాల నైతికత అని పిలుస్తాం. తనకు తానుగా తన అంతరాత్మ చెప్పినటువంటి విషయాన్ని మరి సూటిగా ఆ విషయాన్ని పాటించడం అనేటటువంటి చేస్తాడు. గుడ్డిగా అనుసరించడం అనేటటువంటిది జరగదు. చట్టం ధర్మం ప్రకారం నడుచుకోకుండా తన అంతరాత్మ ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే నడుచుకుంటాడు. అలాగే మరి ఇక్కడ ఈ స్థాయిలో పిల్లవాడు దేని ఆధారంగా నైతికతను పాటిస్తాడు అంటే తన అంతరాత్మ ప్రకారము తన స్వీయ సంతృప్తి కొరకు నైతికతను పాటించడం అనేది మరి ఉత్తర సాంప్రదాయ స్థాయిలో జరుగుతుంది. ఓకేనండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పూర్వ సాంప్రదాయ స్థాయి అయితే అవసరాల కొరకు నైతికత, సాంప్రదాయ స్థాయి అయితే ఇతరుల కొరకు నైతికత. ఉత్తర సాంప్రదాయ స్థాయి అయితే మరి తన అంతరాత్మ ప్రకారం. అయితే ఏమిటి అంతరాత్మ, ఎలా అర్థం చేసుకుంటామంటే చూడండి, ఒక మంచి చెడు తప్పు ఒప్పులు అనేటటువంటివి ఎలా అర్థం చేసుకుంటాడంటే ఈ స్థాయిలో పిల్లవాడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎదుటి వ్యక్తికి ఇబ్బందిని కలిగించేటటువంటిది ఏదైతే ఉంటుందో ఏమన్నామండి, ఎదుటి వ్యక్తికి ఏదైతే ఇబ్బందిని కలిగిస్తుందో, ఎదుటి వ్యక్తి దేనితో అయితే ఇబ్బంది పడి తన కుటుంబం కూడా సర్వనాశనం అవుతుందో అలాంటి విషయాలను ఆధారంగా చేసుకొని మరి తను మంచి చెడు తప్పు ఒప్పులను అర్థం చేసుకుంటాడు. ఎలాగా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హెంజ్ పరికల్పన సిద్ధాంతం ఉంది కదా, మరి అదే క్వశ్చన్స్ను పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉన్న పిల్లలకి ఇస్తే ఒకలాగా అర్థం చేసుకుంటారు, సాంప్రదాయ స్థాయి వయసులో ఉన్న పిల్లలకి ఇస్తే ఒక రకంగా అర్థం చేసుకుంటారు, మొత్తం ఉత్తర సాంప్రదాయ స్థాయి వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఇస్తే ఒక రకంగా అర్థం చేసుకుంటారు. ఎలాగైనా ఒకసారి చూద్దాం. ఇక్కడ 14 సంవత్సరాల నుంచి వయోజన దశ అన్నాం కాబట్టి ఇక్కడ ఆ పిల్లాడు ఏమైనా సమాధానం చెప్తాడంటే ఆ హెంజ్ పరికల్పన సిద్ధాంతం ఆధారంగా హెంజ్ దొంగతనం చేయడం చాలా తప్పు కాదు, చాలా మంచి పని చేశాడు. ఎందుకంటే వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అబద్ధం చెప్పినా దొంగతనం చేసినా అది మంచే కానీ ఒప్పే కానీ చెడు కానీ తప్పు కానీ కాదు అని భావిస్తాడు ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి పిల్లవాడు. మరి అదే స్టేట్మెంట్ను అదే ప్రశ్నను మరి రెండవ స్థాయికి వెళ్ళాం అనుకోండి, సాంప్రదాయ స్థాయికి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏమిటి, హెంజ్ తన భార్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ దొంగతనం చేయడం చాలా పెద్ద తప్పు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దొంగతనం వ్యక్తి చేయకూడదు అని అర్థం చేసుకుంటా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఒక స్థాయిలో సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి పిల్లవాడు ఆ ప్రశ్నకు ఒక రకంగా సమాధానం ఇస్తే అదే పిల్లవాడు ఉత్తర సాంప్రదాయ స్థాయికి వచ్చినప్పుడు అదే సమాధానం ఇవ్వలేకపోతున్నాడు, సమాధానం మారిపోతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మంచి చెడు తప్పు ఒప్పులు అనేటటువంటివి స్థాయిలను ఆధారంగా చేసుకొని చెబుతున్నాము. ఒక స్థాయిలో ఒక రకంగా ఉంటే మంచి, మరొక స్థాయిలో మరొక రకంగా ఉంది, ఒక స్థాయిలో చెడు అనేటటువంటిది మరొక స్థాయిలో మంచిగా మారింది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం. నేను చెప్పినటువంటి కీ పాయింట్ మీకు అర్థమైంది కదా, ఓకేనండి, రైట్. నెక్స్ట్ దీనిలో 3వ స్థాయిలోని 5వ దశ 6వ దశ గురించి మాట్లాడుకుంటున్నాము. మరి 5వ దశ పేరు ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి. ఏమన్నాండి, ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి. దీనికి కీ పాయింట్స్ ఏంటంటే ఈ ఒప్పందాలు అనేది ఒకటవదండి, వ్యక్తిగత హక్కులు అనేది రెండవదండి, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి అనేటటువంటిది మూడవదిగా మనం చెప్తాం. అంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయండి మనకి, 3 ఎగ్జాంపుల్స్ వస్తాయి, 1 2 3. ఒప్పందాలు, ప్రభుత్వాలు ప్రజలతో చేసుకున్న ఒప్పందం ప్రకారము ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా ప్రజాధనం వ్యయం అవుతుంది అని భావించడం అనేటటువంటిది చాలా తప్పు అని భావించే పిల్లవాడు 3వ స్థాయికి మరి 5వ దశకి చెందుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వ పథకాలన్నీ సరి అయినవే, ఎందుకంటే ప్రజల డబ్బు ప్రజల కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నారు అనే పిల్లవాడు భావించడాన్ని మనం 3వ స్థాయి 5వ దశగా చెప్తాం. కాబట్టి
ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా ఏమన్నామండి, ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వ పథకాలు సరైనవే అని భావించేటటువంటి పిల్లవాడు ఎన్నో స్థాయికి చెందుతాడు అంటే 3వ స్థాయికి చెందుతాడు, 5వ దశకు చెందుతాడు. ఎందుకు పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు ప్రభుత్వం అంటే, ఎలక్షన్స్కు ముందు ఆ ప్రభుత్వాలు మేము కనుక ఎలక్షన్స్లో గెలిస్తే, మా ప్రభుత్వం కనుక ఏర్పాటైతే మీకు ఇది చేస్తాము, మీకు ఇది చేస్తామని చెప్పి ఒప్పందాలను కుదుర్చుకున్నారు. కాబట్టి అప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ పథకాలను ప్రవేశపెట్టడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఇందులో ఎటువంటి తప్పు లేదు అని భావించే పిల్లవాడు 3వ స్థాయి 5వ దశకు చెందుతాడు. అది ఒప్పందాలు అంటారు. ఓకేనండి. నెక్స్ట్ రెండోది వ్యక్తిగత హక్కులు. జీవించే హక్కు మనిషికి ఉంటుంది, అదేవిధంగా రక్షణ పొందే హక్కు మనిషికి ఉంటుంది, అదేవిధంగా తన యొక్క ప్రాణాన్ని తీసుకునే హక్కు మనిషికి ఉంటుంది అని భావించడాన్ని వ్యక్తిగత హక్కుగా మనం చెప్తాం. ఒక మాటలో చెప్పాలంటే, ఆ తీవ్రమైనటువంటి జబ్బుతో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి మెర్సీ కిల్లింగ్ నిర్ణయం అనేటటువంటిది అది అతని యొక్క వ్యక్తిగత హక్కు. ప్రభుత్వాలకు కానీ మిగతా సంస్థలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. జీవించే హక్కు ఏ విధంగా అయితే మనిషికి ఉందో, మరణించేటటువంటి హక్కు కూడా ఆ మనిషికి ఉంది. కాకపోతే ఆ మనిషి వలన తన చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడినప్పుడు మాత్రమే ఆ వ్యక్తిగత హక్కును ఉపయోగించుకోవచ్చు అని భావించేటటువంటి పిల్లవాడు మరి 3వ స్థాయి 5వ దశకు చెందుతాడు. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ రాసుకున్న తర్వాత అప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. వ్యక్తిగత హక్కులకు సంబంధించినటువంటి సమాచారంలో మనం మాట్లాడుకునేటటువంటి విషయం ఏంటంటే, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి మెర్సీ కిల్లింగ్ నిర్ణయం తీసుకోవడం. మెర్సీ కిల్లింగ్ అంటే దీన్ని కారుణ్య మరణము అని పిలుస్తాం తెలుగులో. ఏ మరణం అండి? కారుణ్య మరణము. మెర్సీ కిల్లింగ్ నిర్ణయం తప్పు కాదని భావించడము. ఇక్కడ ఇది ఏంటి అనుకుంటున్నారు అంటే, అతను మంచం మీద ఉన్నాడని అర్థం అనమాట. ఓకేనండి, ఆ విధంగా మనం అర్థం చేసుకుందాం. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి తన ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో తనకు తానుగా ప్రాణాన్ని తీసుకోవడాన్ని మెర్సీ కిల్లింగ్ లేదా కారుణ్య మరణం అని పిలుస్తాం. అతను ఎందుకు ఆ విధంగా ప్రాణాన్ని తీసుకోవాలనుకుంటున్నాడంటే, తనతో పాటు తన చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నేను ఉండడం వల్ల వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, నేను లేకపోతే వాళ్ళందరికీ మంచి జరుగుతుంది అని ఆ వ్యక్తి భావించడం అనేది తప్పు కాదు అని ఈ స్థాయిలో, ఈ దశలో ఉండేటటువంటి పిల్లవాడు భావిస్తాడనమాట. అయితే మిత్రులారా, ఇది మన దేశంలో మెర్సీ కిల్లింగ్ నిర్ణయం అనేటటువంటిది లేదు. మరి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మెర్సీ కిల్లింగ్ నిర్ణయం డైరెక్ట్గా లేదు, కానీ ఇండైరెక్ట్గా ఉంది. ఉదాహరణకు, బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తిని హాస్పిటల్లో చేర్పించినప్పుడు మరి తన యొక్క భార్యకు డాక్టర్స్ చెప్పే సమాధానం ఏంటండి? ఇతను బ్రతికి ఉన్నా చనిపోయినట్టేనమ్మా, ఎందుకంటే ఇతనికి ఏ అవయవాలు పనిచేయదు, కేవలము అతను ప్రాణంతో మాత్రమే ఉంటాడు, తద్వారా నువ్వు మిగతా సంవత్సరాలన్నీ కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటావు, మధ్యలో అతని యొక్క ప్రాణం కూడా పోవచ్చు, కాబట్టి మేము ఈ నిర్ణయము తీసుకుంటున్నాము ఏమిటి అంటే అని చెప్పి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నీ యొక్క భర్త ఎవరైతే ఉన్నారో తన యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో, అవయవాలు అంటే కళ్ళు కానీ, అదేవిధంగా మెదడు కానీ, తర్వాత మూత్రపిండాలు కానీ, ఇవన్నీ కూడా మరొక వ్యక్తికి అమర్చినట్లయితే వారి రూపంలో నీ యొక్క భర్త ఇంకా బ్రతికే ఉంటారు, మరి నిర్ణయం ఒకసారి తీసుకో అమ్మ అంటే ఆమె యొక్క తమ్ముడు ఎవరైతే ఉంటారో ఏమీ పర్వాలేదు అక్క, బావ చేస్తున్నటువంటిది, నువ్వు చేస్తున్నటువంటిది చాలా మంచి పనే, ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అని ఆ పిల్లాడు ఇండైరెక్ట్గా ఉండేటటువంటి మెర్సీ కిల్లింగ్ నిర్ణయాన్ని ప్రోత్సహిస్తాడు. పాయింట్ క్యాచ్ చేశారండి? ఎందుకు అంటే అది అతని దృష్టిలో చాలా గొప్ప విషయము, చాలా గొప్ప పని చేస్తుంది వాళ్ళక్క అనేటటువంటి భావనతో ఆ పిల్లవాడు ఉంటే, ఆ పిల్లాడు ఎన్నో దశ మరి ఉత్తర సాంప్రదాయ స్థాయి మరియు ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి అనే 5వ స్థాయికి చెందుతాడా పిల్లాడని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మెర్సీ కిల్లింగ్ నిర్ణయం అంటే. ఓకేనండి. నెక్స్ట్, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి. ప్రజెంటు ఢిల్లీలో రైతులకు సంబంధించినటువంటి ధర్నా జరుగుతుంది. ప్రభుత్వం ఏమంటుంది అంటే, రైతులు ఏదైతే కోరుతున్నారో దానిని రాజ్యాంగం ప్రకారం నెరవేర్చడం అనేటటువంటిది కుదరదు అంటారు. అయితే మీరు మీ యొక్క వారసత్వకు సంబంధించినటువంటి వ్యక్తులు రాజకీయ రంగంలో ప్రవేశించడానికి ఎటువంటి ఎలక్షన్స్ లేకుండానే నేరుగా
మరి పదవులను పొందడేటువంటి అవకాశం కోసం మీరు రాజ్యాంగాన్ని మరి మార్చలేదా? కాబట్టి రాజ్యాంగం పుట్టిన క్షణం నుండి ఇప్పటి వరకు ఎన్నోసార్లు మార్పులకు చేర్పులకు గురి చేయబడింది కదా. కాబట్టి ప్రజల సంక్షేమం కొరకు ఒకసారి రాజ్యాంగాన్ని మార్చినా ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి ప్రజల కోసము రాజ్యాంగం తయారు చేయబడింది, కానీ రాజ్యాంగం కోసం ప్రజలు ఉండరు అనే విషయాన్ని ఆ పిల్లాడు అర్థం చేసుకొని ప్రజా సంక్షేమం కోసం భారత రాజ్యాంగాన్ని మార్చినా పర్వాలేదు అని భావించే పిల్లవాడు మరి 3వ స్థాయి 5వ దశకు చెందుతాడు. ఓకేనండి. కాబట్టి ఏం రాసుకోవాలి ఇక్కడ? ప్రజల సంక్షేమం కోసం అని రాద్దామండి. ప్రజల సంక్షేమం కోసం రాజ్యాంగాన్ని మార్చినా పర్వాలేదు. అదే ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి. ఓకేనండి. ప్రజల సంక్షేమం కోసం రాజ్యాంగాన్ని మార్చినా పర్వాలేదు అని భావించేటటువంటి శిశువు 3వ స్థాయికి 5వ దశకు చెందుతాడనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఓకేనండి. రైట్. నెక్స్ట్ 6వ దశ, 3వ స్థాయి 6వ దశ ఏమిటంటే వ్యక్తిగత సూత్రాలు మరియు అంతరాత్మ నీతి. దీన్ని ఆధారం చేసుకొని డైరెక్ట్గా కీ పాయింట్స్ ఏమిటంటే, కీ పాయింట్స్ ఇవేనండి. 1, 2, 3 అనేటటువంటిది కీ పాయింట్స్. వీటికి కూడా వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మనీతి అనేటటువంటిది కీ పాయింట్. డైరెక్ట్గానే ఎవరో ప్రతిపాదించినటువంటి సూత్రాలను కాకుండా తనకంటూ కొన్ని నియమాలు నిబంధనలు ఏర్పాటు చేసుకుంటాడు. అవే వ్యక్తిగత సూత్రాలు. ఎవరో చెప్పినటువంటి విధానం ఆధారంగా కాకుండా, ఏదో నియమం ఆధారంగా కాకుండా తన అంతరాత్మ చెప్పిన విధంగా ఆ పిల్లవాడు అక్కడ నడుచుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని మనం అంతరాత్మనీతి అని పిలుస్తాం. ఓకేనండి. కాబట్టి సింపుల్గా రాద్దాము. చావు బతుకుల మధ్య ఉన్న వ్యక్తి కోసము అబద్ధం చెప్పిన, దొంగతనం చేసిన తప్పు కాదు అని భావించడం అనేటటువంటిది మరి వ్యక్తిగత సూత్రాలు మరియు అంతరాత్మనీతికి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ రెండోది ఏంటంటే ప్రజా సంక్షేమం కోసం ఏమన్నామండి? ప్రజా సంక్షేమం కోసం తన ఆస్తిని ధారాదత్తం చేసిన తప్పు కాదనడము. ఇది ఎవరు చేశారంటే మీ అందరికీ తెలిసిన విషయం అండి. వారెన్ బఫెట్ అనేటటువంటి వ్యక్తి తన ఆస్తిలో ఎక్కువ శాతము మరి పేద ప్రజల సంక్షేమం కోసం కేటాయించడం అనేటటువంటిది చేశారనే విషయం మనం టీవీలోను అదేవిధంగా పత్రికల్లోనూ కూడా చదవడం చూస్తున్నాం. ఈ విధంగా మనము వ్యక్తి తన యొక్క అంతరాత్మ ఏ విధంగా అయితే చెబుతుందో దాని ప్రకారం నడుచుకుంటాడు. యాక్చువల్గా దొంగతనం చేయడం తప్పు, అబద్ధం చెప్పడం కూడా తప్పే. ఎప్పుడు అబద్ధం తప్పు కాదు అంటే వ్యక్తి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు. ఎప్పుడు దొంగతనం చేయడం తప్పు కాదు అంటే మరి వ్యక్తి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు. కాబట్టి ఇది ఎవరు చెప్తారు? తన అంతరాత్మ చెప్తుంది. తన అంతరాత్మ ప్రకారం నడుచుకోవడం అనేటటువంటిది మరి 3వ స్థాయిలో 6వ దశలో జరుగుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాము. ఓకేనండి. రైట్. ఇప్పుడు మిత్రులారా 3 స్థాయిలు 6 దశల గురించి మాట్లాడుకున్నాం. మీరు ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని ఎలా గుర్తించాలి అంటే మరి ఒక్కొక్క స్థాయి మరి ఒక్కొక్క దశలో ఉండేటటువంటి కీ పాయింట్స్ ఏవైతే మనం నోట్ చేసుకున్నామో ఆ కీ పాయింట్స్ ఆధారంగా గుర్తుపెట్టుకుంటే ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం గుర్తించవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మొత్తం 6కి అప్లై చేస్తాను, 6 దశలకి అప్లై చేస్తాను. దాని మీద ప్రశ్న ఏ విధంగా వస్తుందనే విషయాన్ని కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రైట్. మరి నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉన్నారు కదా? రైట్. చూడండి, ఈ మధ్య కాలంలో ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి తుఫాను నీవర్ తుఫాను. ఏ తుఫాన్ అండి? నీవర్ తుఫాను. మరి చాలా ఆస్తి నష్టము అదేవిధంగా పంట నష్టము కూడా కలిగినది. అయితే దీని ఆధారం చేసుకుని ఒక స్టేట్మెంట్ను రూపొందించి తద్వారా మనం ఒక్కొక్క స్థాయిని ఒక్కొక్క దశని అర్థం చేసుకుంటాం. నీవర్ తుఫాను వలన చాలా కష్టాలు పడినటువంటి రైతుల కోసం తన ఆస్తిని ధారాదత్తం చేసినటువంటి ఆ గ్రామ పెద్ద చేసినటువంటి పని మంచి పని అని భావించేటటువంటి శిశువు మరి ఎన్నవ దశలో ఉంటాడు? 3వ స్థాయిలో 6వ దశలో ఉంటాడు. ఓకేనండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ నీవర్ తుఫాను వలన ఇబ్బందులు పడ్డ రైతుల కోసము ప్రభుత్వాలే వారిని ఆదుకొని వారికి మరలా మరి నిధిని ఏర్పాటు చేసి వాళ్ళని ఆదుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మరి చేసినట్లయితే అది మంచి పని అని భావించే పిల్లవాడు ఎన్నవ దశకు చేరుతాడు? 3వ స్థాయి 5వ దశకు చేరుతాడు.
ఓకేనండి. నెక్స్ట్ రెండవ స్థాయి గురించి 3-4 దశల గురించి మాట్లాడుకుందాం. ఓకేనండి. రైట్. నేవర్ తుఫానుకు తన వంతు సాయముగా సుమారు తన దగ్గర దాచుకున్నటువంటి డబ్బులను 5,000 రూపాయలను తన బాధ్యతగా ఆ రైతుల కోసము ఉపయోగించినటువంటి ఆ పిల్లవాడు ఎన్నవ దశకు చెందుతాడు? రెండవ స్థాయి మరి 4వ దశకు చెందుతాడు. నెక్స్ట్ తన తండ్రి సంతోషిస్తాడు అనే కారణంతో నేవర్ తుఫాను వలన ఇబ్బందులు పడ్డ రైతుల కోసము మరి ఒక 25 కేజీల తన ఇంటి దగ్గర ఉన్నటువంటి రైతు కోసము ఒక 25 కేజీల బియ్యాన్ని ఆ వ్యక్తికి రైతుకి ఇచ్చినట్లయితే ఆ పిల్లవాడు ఎన్నో దశలో ఉంటాడు? రెండవ స్థాయి మరి 3వ దశ. ఓకేనండి. నెక్స్ట్ నేవర్ తుఫాను వలన ఇబ్బందులు పడ్డ రైతుల కోసము నేను ఎంతో కొంత ఖర్చు పెడితే భగవంతుడు మరలా నాకు ఎంతో కొంత ఇస్తాడు తిరిగి అని భావించే వ్యక్తి యొక్క కొడుకు తన తండ్రి చేసినటువంటి పని మంచిదే అని భావించినట్లయితే ఆ పిల్లవాడు ఎన్నో దశలో ఉంటాడు? అంటే మొదటి స్థాయి 2వ దశలో ఉంటాడు. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ నేను చాలా సంపాదించాను కాబట్టి ఇప్పుడు నేవర్ తుఫాను వలన ఇబ్బందులు పడ్డ రైతుల కోసం గనక నేను ఏదో ఒకటి చేయకపోతే భగవంతుడు శిక్షిస్తాడని భావించి ఏదో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తన తండ్రి చేసిన పని మంచి పనే అని భావించేటటువంటి శిశువు ఎన్నవ దశలో ఉంటాడు? అంటే మొదటి స్థాయి 1వ దశకు చెందుతాడు. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు నేను ఈ 6 స్టేట్మెంట్లు కూడా నేవర్ తుఫాన్ ఆధారంగా చేసుకొని చెప్పినటువంటివి. ఎలా చెప్పాను అంటే 1కి 2 సార్లు మీరు ఆ క్లిప్పింగ్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే మరి మైండ్లో ప్రింట్ అయిపోతుంది. దేని ఆధారం చేసుకొని చెప్పాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనండి. కేవలము బాస్ తిడతాడనేటటువంటి భయంతో కాకుండా తన సంస్థ అభివృద్ధి కోసము నిరంతరము పాటు పడేటటువంటి ఉద్యోగి ఎన్నవ దశకు చెందుతాడు? 3వ స్థాయికి 6వ దశకి చెందుతాడు. ఎందుకు అంటే తన అంతరాత్మ చెబుతుంది సంస్థ బాగా ఉంటే నువ్వు కూడా బాగా ఉంటావు అనేటటువంటి ఉద్దేశంతో అతను కష్టపడడం జరుగుతుంది. ఇలాగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ సెషన్స్లో మనం పెట్టుకుందామండి. మరి దాని ఆధారంగా ఇప్పుడు ఈ కీ పాయింట్స్ ఆధారంగా ప్రాక్టీస్ సెషన్స్ కూడా మనం కొనసాగించుకుందాం. అయితే మిత్రులారా, ఇవి 3 స్థాయిలు 6 దశలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అనే విషయాన్ని చెబుతూ ఇప్పుడు నేను మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. జాగ్రత్త చూడండి. ఈ నైతిక వికాస సిద్ధాంతంలో కోల్బర్గ్ చెప్పినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటో ఒకసారి చూద్దాం. కోల్బర్గ్ ఏం చెప్తున్నాడు అంటే ఈ నైతిక వికాస సిద్ధాంతంలో 3 స్థాయిలు 6 దశలు ఉన్నాయి కదా. 3 స్థాయిలు 6 దశలు ఉన్నాయి కదా. మరి మంచి నైతిక వికాసం లేదా ఉన్నత నైతిక వికాసం అనేటటువంటిది ఎన్నవ స్థాయికి ఎన్నవ దశకి చెందుతుంది అంటే 3వ స్థాయికి మరియు 6వ దశకి చేరుతుంది. 6వ దశకు చెందుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఉన్నత నైతిక వికాసం అనేటటువంటిది 3వ స్థాయి 6వ దశకు చెందుతుంది అనే విషయాన్ని తెలుపుతారు కోల్బర్గ్. నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చిన్నపిల్లలు సాధారణంగా మొదటి స్థాయి అంటే 1వ స్థాయికి చెందుతారని, పెద్దవారు ఎక్కువగా మరి 3వ స్థాయికి చేరుతారు లేదంటే 3వ స్థాయికి చెందుతారని చెప్తారు కోల్బర్గ్. చిన్నపిల్లలు ఎవరండి? 1వ స్థాయికి, అదేవిధంగా పెద్దవారు అయితే మరి 3వ స్థాయికి చేరుతారని చెప్తాడు మరి కోల్బర్గ్. నెక్స్ట్ ఎక్కువ మంది వ్యక్తులు 2వ స్థాయి మరియు 4వ దశకు మించి వారిలో నైతిక వికాసం అనేటటువంటిది జరగదు అని చెప్తారు. నైతిక వికాసం అనేటటువంటిది జరగదు అంటారు కోల్బర్గ్. ఏమన్నారు? ఎక్కువ మందిలో 2వ స్థాయి 4వ దశకు మించి వారు నైతిక వికాసాన్ని పెంపొందించుకోలేరు సమాజంలో అని చెప్తారు మనకి కోల్బర్గ్. నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి గనక 3వ స్థాయి మరియు 6వ దశకు చేరితే ఆ వ్యక్తిలో తిరోగమనం అనేటటువంటిది ఉండదు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తిరోగమనం ఉండదు అంటే ఒకసారి 3వ స్థాయి 6వ దశకు వచ్చిన తర్వాత మరలా వెనుకకు తిరిగి చూడనటువంటి నైతిక వికాసం ఆ వ్యక్తిలో పెంపొందించబడుతుంది అంటారు మనకి కోల్బర్గ్. నెక్స్ట్ ఏ సంస్కృతులలో అయినా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఏ సంస్కృతులలోనైనా నైతిక వికాసం
ఏ సంస్కృతిలో అయినా నైతిక వికాసం ఈ క్రమం ప్రకారమే జరుగుతుంది. ఈ క్రమం అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి ప్రకారమే జరుగుతుంది. ఈ క్రమం ప్రకారం జరుగుతుంది అంటారు కోల్బర్గ్. ఈ క్రమం ప్రకారము జరుగుతుంది అంటారు కోల్బర్గ్. ఓకేనండి. ఏ సంస్కృతులలోనైనా సరే నైతిక వికాసం ఈ క్రమం ప్రకారమే జరుగుతుంది అంటారు కోల్బర్గ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, ఒక వ్యక్తిలో ఉన్నత నైతిక వికాసం అనేటటువంటిది 3వ స్థాయి 6వ దశలో మాత్రమే జరుగుతుంది. చిన్నపిల్లలు ఎక్కువగా 1వ స్థాయికి చెందితే పెద్దవారు ఎక్కువగా 3వ స్థాయికి చెందుతారు. సమాజంలో ఎక్కువ మంది 2వ స్థాయికి, అదేవిధంగా 4వ దశకు మించి వారిలో నైతిక వికాసం జరగదు లేదా పెరగదు అంటారు కోల్బర్గ్. నెక్స్ట్, ఒక వ్యక్తి కనుక 3వ స్థాయికి మరియు 6వ దశకు చేరితే అతనిలో తిరోగమనం అనేటటువంటిది ఎప్పటికీ జరగదు. పురోగమనం జరుగుతుంది తప్ప తిరోగమనం అనేటటువంటిది జరగదు అంటారు కోల్బర్గ్. అదేవిధంగా ఏ సంస్కృతిలోనైనా సరే, భారతీయ సంస్కృతుల్లోనైనా పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి ప్రకారమే నైతిక వికాసం అనేది జరుగుతుంది. అమెరికన్, రష్యన్, చైనా ఇలాంటి మరి విదేశీ సంస్కృతులలో సైతము నైతిక వికాసం అనేటటువంటిది క్రమం ప్రకారమే జరుగుతుంది అని తెలుపుతారు మనకి కోల్బర్గ్. ఓకేనండి. ఇది దీనికి సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే మిత్రులారా, కోల్బర్గ్ మనకి చాలా ముఖ్యమైనటువంటి మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, తరగతి గదిలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా పిల్లలలో నైతిక వికాసాన్ని ఏ విధంగా పెంపొందించాలి అంటే, ప్రతిరోజు ఉదయాన్ని మరియు సాయంత్రం పూట ప్రార్థనా సమావేశాలు నిర్వహించి ఆ ప్రార్థనా సమావేశంలో ఒక మంచి సూక్తిని, దాని యొక్క అర్థాన్ని పిల్లలకు వివరించాలి. తద్వారా నైతిక వికాసం అనేది పెరుగుతుంది. తరగతి గదిలో సందర్భానుసారంగా ప్రముఖ వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను, అంటే దేశభక్తుల యొక్క జీవిత గాథలను, ఇతిహాసాలలోని మంచి మంచి పాత్రల యొక్క గొప్పతనాన్ని పిల్లలకు తెలియచేయాలి. అదేవిధంగా SUPW, NCC, NSS వంటి కార్యక్రమాలలో పిల్లలను పాల్గొనేలా చేయాలి. అదేవిధంగా మంచి మంచి పరవస్తు, చెన్నై సూర్యకి సంబంధించినటువంటి కథల పుస్తకాలను చూస్తారండి, అలాంటి కథల పుస్తకాలను పిల్లల చేత చదివించాలి. అప్పుడు వారిలో నైతిక వికాసం అనేటటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా జాతీయ పండుగలను ఆగస్టు 15, జనవరి 26 వంటి ఆ జాతీయ పండుగలను కూడా పిల్లలకు తెలియజేసి వాటి యొక్క గొప్పతనాన్ని తెలియజేసినట్లయితే మనం సంతోషం కోసము ఇంతకుముందు ఎంతమంది ఇబ్బంది పడ్డారో అనే విషయాన్ని తెలుసుకొని మరి ఆ పిల్లలలో మంచి చెడు తప్పులను అర్థం చేసుకునేటటువంటి నైతిక వికాసం కూడా పెంపొందించబడుతుంది అంటారనమాట. ఒక మాటలో చెప్పాలి అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాడు. అదేమిటంటే, ప్రతి మనిషిలోని కూడా ఇడ్డు, ఇగో, సూపర్ ఇగో అనే 3 అంశాలు ఉంటాయి. ఈ 3 అంశాలలో సూపర్ ఇగో అనేటటువంటిది ఈ నైతిక సూత్రం మీదే ఆధారపడి పనిచేస్తుంది అంటారు మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇది మూర్తిమత్వ సిద్ధాంతాలలో మరి మనో విశ్లేషణ సిద్ధాంతం వచ్చినప్పుడు అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇదండి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, గత టెట్ మరియు డిఎస్ఏలలో దీని మీద ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో అనేటటువంటి విషయాన్ని విశ్లేషణ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాము.